ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ సర్వేశ్వరుడైన యేసు ప్రభువుకి చెల్లునుగాక. ఈ రోజున ఒక వర్తమానము మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, ప్రజెంట్ పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉంటే అనేకులు చాలా సమస్యలు, బాధలు, కష్టాలు ఎదుర్కొనుచు ఉన్నారు. వారి జీవితాల్లో, వారి యొక్క భక్తి జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో ఎన్నో శోధనలు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే సమస్యలు, కష్టాలు, శోధనలు ఎందుకు వస్తాయి అనేది పెద్ద టాపిక్, పెద్ద క్వశ్చన్ మార్కు. చాలామందికి అర్థము కానిది. చాలామంది అంటారు, చాలా కష్టాలు, సమస్యలు వస్తే వారు మంచివాళ్ళని, చాలా కష్టాలు, సమస్యలు రాకపోతే వారు మంచివాళ్ళు కాకపోవచ్చు అని. కష్టాలు, సమస్యలు మనిషిని మంచి చేయడానికే వస్తున్నాయని కొంతమంది. ఇంకొకటి, కొంతమంది అనుకుంటారు, బాగా క్రైస్తవంలో ఉన్నప్పుడు బాగా కష్టాలు, సమస్యలు, బాధలతో నలుగుతూ ఉంటే అది నిజమైన క్రైస్తవ్యం, అది నిజమైన దైవభక్తి. ఒకవేళ వాటి యొక్క క్రైస్తవ్యంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు లేని ఎడల అది దైవభక్తి కాదు అని తేల్చి చెప్తూ ఉంటారు. వీటన్నిటిలో చాలా వరకు సత్యం ఉంది. అయితే ఈ విషయాలన్నిటినీ కొద్దిగా కులంకషంగా, చాలా డీటెయిల్డ్ ఫ్యాషన్లో, చాలా చక్కగా మనం వర్తమానము ద్వారా, దేవుని వాక్యము ద్వారా ధ్యానించుకొని, తద్వారా మన యొక్క దైవికమైన భక్తి జీవితంలో అటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఏ కోణంలో ఎదుర్కోవాలి, ఏ యొక్క ఆధ్యాత్మిక శక్తితో ఎదుర్కోవాలి అనేవి మనకు చాలా చక్కగా అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని గ్రామాలు వెళుతూ ఉంటే కొందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారి యొక్క కుటుంబ సమస్యలు, వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, వారి యొక్క మానసిక సమస్యలు చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఏమైనా సహాయం చేయగలమా అని లోపల ఆ హృదయం తడుతూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కష్టాలలో ఏ విధంగా ఎదిరించాలి, వారి యొక్క సమస్యలు, బాధలు ఏ విధంగా ఎదిరించాలి, అవి ఏ విధంగా మనకు మంచిగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఈ రోజున ఈ ధ్యానం ద్వారా మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మన జీవితానికి ఒక అర్థం ఉంటే, మనిషి అనే మనకు, మన జీవితానికి, మన పుట్టుకకు ఒక అర్థం అనేది ఉంటే, మన జీవితంలో ఎదుర్కొంటున్న ఆటుపోట్లకు, ప్రతి ఒక్క కార్యక్రమాలకు, ప్రతి ఒక్క ఇబ్బందులకు, సంతోషాలకు, సమస్యలకు, ప్రతి దానికి ఒక అర్థము, ఒక పరమార్థాలు అందులో ఇమిడి ఉంటాయని నేను చెప్తూ ఉంటాను. అది నిజమే. దేవుడు మనల్ని తన ప్రణాళిక చొప్పున నిర్మించాడు. మనకు ఒక విలువ ఉంది కనుక విలువైన మన జీవితంలో జరిగే ప్రతి ప్రక్రియకు, ప్రతి సమస్య, ప్రతి బాధకు, ప్రతి కార్యక్రమానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అర్థము చేసుకొని జీవించడం చాలా ప్రాముఖ్యము. మనుషులు జీవితాన్ని అర్థం లేకుండా జీవిస్తూ ఉంటారు. పొద్దున్నే లేగుస్తారు, భోజనం చేస్తారు, పనులకు వెళ్తారు, ఏదన్నా కుదిరితే వేష భాషలు లేకపోతే ఆనంద ఉత్సవాలతో వారి జీవితాన్ని గడుపుతూ తిరిగి ఇంటికి వస్తారు, నిద్రపోతారు, మళ్ళీ యథావిధిగానే రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎదుర్కొంటున్న సమస్యలు, మధ్యలో ఎదుర్కొంటున్న బాధలు మనం గమనిస్తూ ఉన్నా వాటి గురించి కనీసమైన చెవి పెట్టరు. మనుష్యుడు ఈ లోకమైన పొలాలపైన, డబ్బులపైన, సంపాదించడం పైన, కార్పొరేట్ వ్యవస్థ పైన ఎక్కువ మనసు ఉంచుతాడు. కానీ అవే గొప్ప విలువైనట్టు వాటి వైపే ఎక్కువ మనసు పెడతాడు. కానీ తమ జీవితం వైపు, ఆత్మ వైపు, తన జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్ల వైపు నిదానించి చూచి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించే మనుషుడు కనబడడం లేదు. ఒక నిజమైన క్రైస్తవుడిగా, దైవ భక్తుడుగా నీవు ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ జీవితంలో ఎదుర్కొనుచున్న ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పాపాన్ని, సమస్యని, కష్టాన్ని నీవు పరిశీలించాలి. దేవుని వాక్యములో వాటిని సరిదిద్దుకోవాలి. అప్పుడు నీ జీవితము ఒక పరలోక భాగ్యం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తే ఏమిటంటే, నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, బైబిల్ కాలేజ్ చదువుకుంటూ ఉన్నప్పుడు
నన్ను చూసి చాలామంది సంతోషిస్తూ ఉండేవాళ్ళు. అనగా ఇతనికి ఏమి దుఃఖము లేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. దైవభక్తిలో నేను దుఃఖముగానే ఉన్నా ఆ బయటికి చూసినప్పుడు కొన్ని విషయాలు, అనగా చక్కగా తల్లి తండ్రి ఉన్నారు ఆ సమయంలో, చక్కగా మా తండ్రి ఆ బైబిల్ కాలేజీకి ఆ యొక్క డబ్బులు ఫీజు ఎప్పటికైతే పే చేయాలో ఆ సమయానికి పే చేయగల సామర్థ్యతతో మా కుటుంబం నివసిస్తూ ఉంది. అదేవిధంగా దేవునికి భక్తిలో ఎదుగుచున్నాము, చక్కగా దేవుని కృపలో దేవుని సన్నిధానంలో ఎదుగుచు ఉండి ఉన్నాము. ఒక వ్యక్తి ఉంటాడు, ఎప్పుడు నన్ను గమనిస్తూ ఉంటాడు, ఎప్పుడు చక్కగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని నా దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటాడు, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు, గమనిస్తాడు. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక ఫుల్గా సంపూర్ణముగా సంతోషముగా ఆనందముగా ఏ దిగులు చెంత లేకుండా చక్కగా చదువుకొనొచ్చు, చక్కగా ప్రార్థన చేసుకొనొచ్చు, చక్కగా వాక్యం పఠించుకొనొచ్చు, అదేవిధంగా ఆ యొక్క క్లాస్లో కూడా చక్కగా మంచి మార్కులు తెచ్చుకొనొచ్చు, ప్రొఫెసర్ల దగ్గర కాలేజీలో మంచి పేరు చక్కగా అన్ని సంపూర్ణముగా ఈ వ్యక్తి ఉన్నాడని ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు నాకు వచ్చి ఏం చెప్పాడంటే, నాకు గుర్తొచ్చింది. కారణం ఏంటంటే అది జరిగింది కాబట్టి. నువ్వు చాలా సంతోషంగా చాలా చక్కగా ఉన్నావు, చాలా ఆనందంగా ఉన్నావు, ఏదో ఒక రోజు వస్తుంది నువ్వు బాగా దుఃఖించాల్సిన రోజు వస్తుంది. ఎవరిని జీవితం అనేది వదిలిపెట్టదు, ఎవరిని జీవితం అనేది సులువుగా సుఖంగా జీవింపనీయదు. కనుక ఏదో ఒక రోజు నీకు వస్తుంది, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని అన్నాడు. నేను అనుకున్నాను, నిజమే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం దేవుని పట్ల నిజాయితీతో నిబద్ధతతో బ్రతుకుతున్నాము కాబట్టి, దేవుని వాక్యం పట్ల చిన్నప్పటి నుంచి ఆయన నిబంధనల పట్ల ఆయన ఆజ్ఞల పట్ల ఓర్పు సహనముతో దీక్ష కలిగి ఆయనలో జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఇంత కృప అనుగ్రహించాడు. ఎందుకంటే అనేక కుటుంబాల్లో చూస్తే ఎన్నో సమస్యలు, బాధలు, దుఃఖాలు ఉన్నాయి అని నేను అప్పుడు తలంచాను. ఆ వ్యక్తి చెప్పిన తర్వాత కొన్ని నెలలు తిరగక మునిపే మా తండ్రి చనిపోయారు. దాని తర్వాత ఒక విపరీతమైన సమస్యలు, విపరీతమైన బాధలు, అసలు తండ్రి చనిపోయాడు అని బాధపడడానికి కూడా సమయం లేనన్ని సమస్యలు ముంచుకొని వచ్చేసాయి. నా జీవితంలోనే కాదు, ఇంకా మరికొందరి జీవితంలో, నా యొక్క స్నేహితుల జీవితంలో నేను పరిశీలించినప్పుడు వారు చక్కగా డబ్బున్నవారు, తల్లిదండ్రి సుఖముగా సంతోషముగా ఆనందంగా చదువుకుంటూ ఉన్నారు, చక్కగా తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు. కానీ సడన్గా జీవితం అనేది ఒక స్ట్రైక్, ఒక ఇబ్బందిలోనికి, ఒక ఇరుకులోనికి, ఒక కాదనలేని ఆ పరిస్థితిలోనికి, ఒక భయంకరమైన పరిస్థితిలోనికి ఒక మనిషిని, ఒక ఆత్మని నెట్టడము నేను కళ్ళారా చాలామందిని చూస్తూ ఉన్నాను, చూడబోతూ ఉన్నాను కూడా. నిజమే, జీవితంలో ప్రతి వానికి రకరకాల ఆటుపోట్లు, రకరకాల సమస్యలు, బాధలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, రాని వారు ఉండరు. కనుక సమస్యలు, కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయి అనేవి చాలా స్పష్టముగా ఆత్మీయ కోణములో, ఆత్మ గ్రహింపులో మనము తెలుసుకుంటే వాటి ద్వారా చాలా మేలు పొందుకొనగలుగుతాం, చాలా చక్కగా జీవించగలం. ఒక వాక్యము చదివి నేను ముందుకు వెళ్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నా సహోదరులారా, మీ శ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనా కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు 1వ అధ్యాయము 4వ వచనం, అంటే 2 నుంచి 4 వచనముల దాకా. మీ శ్వాసమునకు కలుగు పరీక్ష. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీకు ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని అది నిజమా అబద్ధమా అని పరీక్షించడానికి అనేకమైన శోధనలు, సమస్యలు వస్తూ ఉంటాయి. దాని నుంచి ఆ విశ్వాసంలో నిలకడగా నిలబడితే ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు ద్వారా ఎటువంటి బలహీనత లేకుండా సంపూర్ణులుగాను, అనునాంగులుగాను, ఏ విషయములో అయినా కొదువ లేని వారిగా ఉండునట్లు ఓర్పు మనను బలపరుస్తుంది అనే విషయాన్ని
యాకోబు ఇక్కడ వివరించాడు. మొదటిగా చూడండి, యాకోబు నా సహోదరులారా అని చెప్తూ ఉన్నాడు. నా సహోదరులారా. క్రైస్తవ్యం అనేది ఈ ప్రపంచంలోని బాంధవ్యం కలిగించే ఒక మతము, ఒక మార్గం. ఆ మనిషి ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా అతడు క్రైస్తవుడంటే చాలు మీలో తెలియని ఒక ఉత్సాహభావం, మీలో తెలియని ఒక బంధుత్వ ప్రేమ భావం మీలో కలుగుతూ ఉంటాయి. ప్రపంచంలో బంధుత్వాలను, నిజమైన సహోదరుడు సహోదరి భావములను, నిజమైన ప్రేమ బంధాలను కలిపే నిజమైన శక్తి క్రైస్తవ్యము. అందులో పాపము ఉండదు. అది లోక సంబంధమైనది కాదు. ఈ ప్రపంచములో ఏ దేశంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఒక నిజమైన క్రైస్తవుడు అనగా దేవుని యొక్క ఆత్మ చేత ఎవరైతే నూతనంగా జన్మించబడి ఉన్నారో వారందరూ సహోదరులు సహోదరులు. ఎవరైతే ఈ ప్రపంచం విశ్వాసములో ఎవరైతే దేవుని ఆత్మ చేత నూతనముగా జన్మించబడి క్రీస్తు పోలిక కోసము నడువుటకు ప్రయాసపడుతూ ఉంటారో వారు నిజమైన సహోదరులు సహోదరులు. ఎందుకనగా వాళ్ళందరూ యొక్క సహోదరుడు సహోదరులందరూ ఒకే రక్తము చేత విమోచింపబడ్డారు. వారందరికీ ఆహారము ఒక్కటే, బైబుల్ గ్రంథము. వారందరిది మార్గము ఒక్కటే, క్రీస్తు మార్గము, సిలువ మార్గము. వారందరి గమ్యము ఒక్కటే, పరలోక రాజ్యం. వారందరికీ యజమానుడు, దేవుడు, నడిపించేవాడు ప్రభువైన యేసు మాత్రమే, మన దేవుడు మాత్రమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవ్య సహోదర సహోదరి భావములు ఏ విధంగా ఉంటాయంటే వారందరి ఉద్దేశాలు, ఆలోచనలు, గమ్యాలు, ఆహారము, తిండి, బుద్ధి ఒకేలాగా ఉంటాయి. కనుక ఒకే ఆత్మచేత నడిపించబడతారు. కనుక వారు నిజమైన బాంధవ్యముతో, నిజమైన శక్తితో, నిజమైన ప్రేమానుభావములతో జీవించగలుగుతారు. ఈ లోకంలోని ఎటువంటి సహోదరుడు, ఎటువంటి సహోదరుడు సహోదరి భావములను అనగా ఆ యొక్క గుంపులను పక్కన పెడితే, ఇక సూర్యుని కింద, ఈ నక్షత్రాల ఆకాశము కింద నిజమైన క్రైస్తవ్య సహోదరత్వము అది వాస్తవికమైనది, అది దైవికమైనది, అది ప్రలోక సంబంధమైనది, అది విలువైనది. నా సహోదరులారా అని ఎందుకు అంటున్నాడంటే, యాకోబు అనేకమైన సమస్యల నుంచి, బాధల నుంచి వచ్చి ఉన్నాడు. మనం గమనిస్తే పాత కాలంలో యూదులు అనేకమైన దేశాల చేత వాళ్ళు హింసించబడ్డారు. అదేవిధంగా యూదుల్లోనికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే క్రైస్తవులుగా మారారో ఆ క్రైస్తవులు ఈ యొక్క గ్రామాల నుండి, దేశాల నుండి వాళ్ళు క్షీణించబడ్డారు, అనగా వెలివేయబడ్డారు. అదేవిధంగా సొంత తల్లిదండ్రులు, సొంత గ్రామాలు, సొంత బంధువులు వెలివేయడం జరిగింది. కనుక బయట నుంచి లోపల నుంచి రెండు ప్రకారాలుగా వెలివేయబడి రోదనతో, బాధనతో, తిండిలు లేక ఇబ్బంది పడిన వారు ఈ యొక్క యూదులు, ఈ యొక్క అపోస్తలులు, ఈ యొక్క యాకోబు అనేకమైన సమస్యలు తన అనుభవపూర్వకంగా అనుభవించాడు. కనుక నా సహోదరులారా అని ప్రేమపూర్వకముగా అనగా ఎదుటి వాని యొక్క ప్రేమను పంచుకున్నట్టు, ఎదుటి వానికి ప్రేమ చూపించేట్టుకు చెప్తూ ఉన్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి. క్రైస్తవ్యంలో ప్రతి మనిషికి సమస్యలు, బాధలు, ఎంతో ఘోరమైన శోధనలు వస్తూ ఉంటాయి. కనుక అటువంటి క్రైస్తవునికి, నీ సహోదరుడు సహోదరునికి బాధలు, ఇబ్బందులు, ఎరుకులు వచ్చినప్పుడు నువ్వెంతో ప్రార్థించాలి. వారి గురించి ఆ యొక్క బంధకాల నుంచి, ఆ దాస్యము నుంచి, ఆ వేద నుంచి బయటపడాలని నువ్వు చేతనైన సహాయం చేయాలి. వారి గురించి ప్రార్థించాలి. ఎందుకనంటే నీవు కూడా ఒకానొక రోజున అదే స్థితిలో ఉండి నా గురించి ఎవరైనా ప్రార్థిస్తే బాగుండు, నా దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని నీవు ఆలోచిస్తూ ఉంటావు, ఆపేక్షిస్తుంటావు, ఆశపడతావు. ఇప్పుడు నీవు సమస్యలో ఆ యొక్క నలుగుడిలో ఇబ్బందిలో ఉన్న సహోదరుడు సహోదరిని గురించి నువ్వు ప్రార్థిస్తే రేపొద్దున ఖచ్చితంగా నీకు సమస్య వస్తుంది. అప్పుడు మరొకరు నీ గురించి ప్రార్థించగలరు. ఈ యొక్క యాకోబు అటువంటి ప్రేమతో మీరు కూడా అటువంటి
బాధలోనికి సమస్యలోనికి వెళ్తారు. కనుక వాటన్నిటిని ఆనందముగా మీరు సంతోషముగా ఎంచుడి అని అనుభవపూర్వకముగా వారి బాధను అర్థము చేసుకొనుచు చెప్పుచూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచింది, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లోకం నుంచి విముక్తి చేసి ఆయన కృపలోనికి, ఆయన దైవభక్తి మార్గంలోనికి నడిపించింది మనం సమస్యల్లో కృంగిపోవడానికి కాదు, అధైర్యముతో కూలిపోవడానికి కాదు, నాశనమైపోవడానికి కాదు. దేవుడు ధైర్యవంతుడు. ఆయన పిల్లలుగా ధైర్యముగా ఉండాలి. ఇటువంటి బాధలు వచ్చినప్పుడు వాటిలో నలిగిపోకుండా, కుమిలిపోకుండా ధైర్యముగా ఎదుర్కోవాలి అని యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నారు, మనం జీవింపచేస్తూ ఉన్నారు. ఎందుకనగా పరలోక రాజ్యము, దైవభక్తి, నీతి అనేది ఎల్లప్పుడూ ధైర్యము, రోషము, పౌషము, నిలకడ, స్థిరత్వము. దేంటిలో మనకు దేవుని కృప బాధలతో, నష్టాలతో, ఇబ్బందులతో, రుగ్మతలతో మన మనసులో నలిగిపోయి, కుమిలిపోయి, క్షీణించిపోవడానికి దేవుని కృప మనకు రాలేదు. కృప ఎల్లప్పుడూ అటువంటి హీనమైన పరిస్థితుల్ని మన దగ్గర బ్రీడ్ చేయదు, అనగా వాటిని ఎదగనివ్వదు. దేవుని కృప ఇటువంటి సమస్యల్ని, బాధల్ని, మానసిక రుగ్మతల్ని, మనోవ్యాధుల్ని అన్నిటిని తొలగించగలదు. అటువంటి వెలుగు కృప మనం పొంది ఉన్నాం. కనుక సహోదరుడు కూడా విశ్వాసంలో పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, సైతాన్ యొక్క వలలో, వాడి యొక్క బాణములతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, నీవు సహోదరుడు పడిపోవుటకు నువ్వు చుట్టూ ఉన్నప్పుడు ఖచ్చితంగా లేచి నించోవాలని, అతనికి అందించవలసిన సహాయము నువ్వు ఖచ్చితంగా అందించాలి. విశ్వాసం అంటే ఏమిటో 2 నిమిషాలు మీకు చెప్తాను. చూడండి, విశ్వాసము అనగా పూర్తిగా దేవుని పైన ఆధారపడి ఆయన చెప్పిన ఆజ్ఞలను, ఆయన చెప్పిన కట్టడలను పాటిస్తూ, మనదంటూ ఏమీ లేకుండా, మన ఆలోచన ఏమీ లేకుండా, మన జ్ఞానం, మన రీజనింగు, మన లాజిక్కు, అదేవిధంగా మన ఆలోచన శక్తి పైన ఏం ఆధారపడకుండా, మన శక్తి మనల్ని రక్షిస్తుంది అని ఆధారపడకుండా, సర్వము దేవుడే అని పూర్తిగా ఆయన పైన ఆధారపడి ఆయన చెప్పినట్లు గుడ్డిగా నడవటమే విశ్వాసం. విశ్వాసం అనేది బహుబలమైనది. ఈ నిజమైన విశ్వాసం అనేది దయపు శక్తులను వణికిస్తుంది, వాడి యొక్క రాజ్యాలను సమూల నాశనము చేయగలుగుతుంది. నిజమైన విశ్వాసము దేవునికి మహిమ తెస్తుంది, దేవునికి ఘనత తెస్తుంది, దేవుని సంతోషింపచేస్తుంది. ఎప్పుడైతే దేవునికి మహిమ తెస్తుందో, సంతోషింపచేస్తుందో, ఆటోమేటిక్గా ఈ సైతానికి, వానికి అనుచరులకు, వానికి సామ్రాజ్యానికి నీవంటే మహా రోషము, మహా కుళ్ళు, ద్వేషము, శత్రుభావము కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఇష్టపడతాడో, సైతాన్ నిన్ను పూర్తిగా ద్వేషిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క నామము నీ విశ్వాసాన్ని బట్టి మహిమపరచబడుతూ ఉంటుందో, అప్పుడు సైతాన్ యొక్క నామము, వాడి యొక్క రాజ్యము అవమానపరచబడుతుంది. వాడు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటాడు. నీవెప్పుడైతే నిజముగా దేవుని పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఆయనను నమ్ముతావో, అప్పుడు సాతానుగాడు, వాడి యొక్క రాజ్యము, వాడి యొక్క అనుచరులు నీ పట్ల వ్యతిరేకులుగా, నీ పట్ల శత్రుభావముతో చూస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు పట్ల విశ్వాసముతో, నిజమైన విశ్వాసముతో నువ్వు లేనట్లయితే, వాడి యొక్క అనుచరులు, సాతానుగాడు, వాడి యొక్క అనుచరులు నీకు శత్రువులు కారు. ఎందుకనగా నువ్వు నిజమైన విశ్వాసము లేని ఎడల వాని యొక్క సైతానుగాడు సంబంధిగా నువ్వు ఉంటావు. కనుక వాడు నీ పట్ల శత్రుభావముతో ఉండవలసిన పని లేదు. ఎప్పుడైతే దేవుని పట్ల నిజమైన విశ్వాసముతో, నిజమైన భక్తి భావముతో, నిజమైన మహిమ కొరకు జీవిస్తావో, అప్పుడు వాడికి శత్రువులు నిజమైన శత్రుత్వం నీపైన చూపిస్తూ ఉంటారు, నిజపైన బాధ పెడుతూ ఉంటారు. ఆదికాండములో మనం గమనిస్తే, సర్పము సంతానికి, ఆ యొక్క అవ్వ సంతానికి దేవుడు విరోధం కలిగిస్తూ ఉంటాడు. సర్పము యొక్క అవ్వ
అవ్వ నుంచి వచ్చే ఆ యొక్క మనుష్య జాతి యొక్క మెడమకు కాటు వేస్తుంది. ఇక మనుష్య జాతి ఆ యొక్క సాతాను యొక్క ఆ సర్పం యొక్క తలను చెతకగొడుతుంది. అనగా చూడండి, ఇక్కడ రెండిటికి వైరము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే పెట్టి ఉన్నాడు, సర్ప సంతానికి దేవుని సంతానికి. కనుక అతడు తన యొక్క విషయాన్ని, సైతానుగాడు ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటావో, సైతానుగాడు విషముతో ఆ విషం నీపైన చల్లుతూ నిన్ను అనేకమైన అవరోధాలకు గురి చేస్తూ, అనేకమైన నిందలకు, హింసలకు, అపహాస్యాలకు, అనేకమైన ఇక్కట్లకు నిన్ను గురి చేస్తూ ఉంటాడు. కనుక ఇది సర్వసాధారణమై ఉంటుంది. ఎప్పుడైతే చూడండి, అనగా ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటావో, అప్పుడు సాతాను సామ్రాజ్యానికి భయము, దాని సామ్రాజ్యానికి వినాశము. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నీతిలోనికి, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి, ఆయన యొక్క ఉన్నతమైన జీవితములోనికి నువ్వు ఎదుగుతూ ఉండే కొద్దీ సాతాను యొక్క రాజ్యము పడిపోతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటుంది. అందును బట్టి సైతానుగాడికి బహుకోపము, బహు రోషముతో నిన్ను బాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ విశ్వాసమును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ దేవునికి మహిమ కలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏమి చేస్తాడు? ఆ సమస్యలలో, బాధల్లో, ఆ సమస్యల్లో, బాధలను విశ్వాసముగా నిల్చొని ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా ఆ బాధల్లో, కష్టాల్లో నీకు ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క ఆదరణను నీకు కలిగిస్తూ ఉంటాడు. నీ విశ్వాసంతో వాటిని జయించడానికి. అల్టిమేట్గా, అంతిమముగా మనకి జీవిత పరమార్థం ఏంటి? ఎందుకని మనం భూమిలో జీవిస్తున్నామంటే దేవునికి మహిమ తెచ్చుటకు, ఆయనకు కీర్తి తెచ్చుటకు. మనక సంపూర్ణమైన విశ్వాసము దేవునికి మహిమ తెస్తూ ఉంటుంటే, ఎప్పుడైతే మన సమస్యలో, బాధలు, ఎరుకులో ఒక బలముగా నిలబడి, దేవునిలో బలమైన విశ్వాసముతో నిలబడి జీవిస్తూ ఉంటే, అది దేవునికి మహిమ తెస్తూ ఉంటే, ఇంకా మన జీవితానికి అర్థం అదే కదా. అనగా ఖచ్చితంగా మన సమస్యలు, బాధలు మన జీవితంలోకి రావాలి కదా. మన జీవితమే దేవునికి మహిమ తెచ్చే జీవితముగా ఉండాలంటే, సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసముతో ఆయన కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి మహిమ తెస్తూ ఉంటే, ఖచ్చితంగా మన జీవితంలోనికి, మన బ్రతుకులోనికి ఇక కష్ట, సమస్యలు, బాధలు వస్తూనే ఉంటాయి. వాటిలో నిలబడి దేవునికి మహిమ తేవాలి. మనము విశ్వాసము ద్వారానే రక్షించబడ్డాము, తీర్పు తీర్చబడ్డాము, అనగా పాపములు క్షమించబడ్డాయి. తర్వాత పరలోక రాజ్యములోనికి మనము చేరబడతాము, దేవుని కుమారులుగా మార్చబడ్డాం. విశ్వాసము ద్వారానే మనము దేవుని కుమారులుగా మార్చబడ్డాం. విశ్వాసము ద్వారానే సాతాను యొక్క పాప బంధ, వాడి యొక్క హస్తాల నుంచి, వాడి యొక్క కోరల నుంచి విడుదల పొంది ఉన్నాం. కనుక చూడండి, ఇక్కడ విశ్వాసం ఎంత బలమైనదో, ఎంత ప్రాథమికమైనదో, ఎంత పునాదియో. ఇటువంటి పునాదిని సైతానుగాడు వాడి యొక్క బాణాలను విసురుతూ ఉంటాడు. వాడు అనేకమైన సమస్యలు పెడుతూ ఉంటాడు. ఎందుకనగా ఒక్కసారి ఆ విశ్వాసాన్ని కదల్చగలిగితే వాడి యొక్క ఇండ్లు కూలిపోతుంది, వాడి యొక్క జీవితం అంతా కుప్ప కూలిపోతుంది. అందును బట్టి సైతానుగాడు ఏమిటంటే అనేకమైన వాడి యొక్క బాణములు, వాడి యొక్క సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు మన జీవితములో మనము నాశనం అయిపోవడానికి, విశ్వాసం నుంచి తొలగిపోవడానికి అనేకమైనవి మన ఎడల వాడు కలిగిస్తూ ఉంటాడు. మనము బ్రతికి ఉన్నది విశ్వాసం వల్లే, జీవించుచున్నది విశ్వాసం వల్లే, జీవించబోచున్నది ఆయన పైన ఉన్న విశ్వాసము, నిరీక్షణ బట్టే మనము బ్రతుకుచున్నాం. అటువంటి బ్రతుకుని కనుక ఆ విశ్వాసం అనేది మనల్ని జీవింపచేస్తుంది. కనుక చూడండి, నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు. కనుక ప్రాథమికమైన పునాది అయిన ఆ విశ్వాసాన్ని పడగొడితే ఇంకా వ్యక్తి నీతి జీవితానికి ఆధారం ఏముండదు, ఆ వ్యక్తి నీతికి అర్థం ఉండదు, ఆ వ్యక్తి బ్రతుకు కూడా అర్థం ఉండదు. కనుక సైతానుగాడు ఆ విశ్వాసాన్ని సన్నగిల్ల చేస్తే, దాన్ని బలహీనపరిస్తే అతని నీతికి, అతని జీవితానికి, అతని బ్రతుకుకి అర్థము ఉండకుండా ఉంటుంది. గమనించిన మన బైబిల్లో, మనం గమనించిన బైబిల్ లేఖనాల్లో అనేక మంది
విరోచిత గాథలు అనేకమైన, మోషే దగ్గర నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, అనేక మంది అపోస్తలులైన పౌలు, వీళ్ళందరినీ గమనిస్తే వీరు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎంతో బలముగా దేవుని కోసం వాడబడ్డారు. ఎన్నో గొప్ప గొప్ప సూచక్రియలు చేశారు. ఎంతో మందికి ఈ ప్రపంచమే ఒకలాగుంటే వారి జీవితాలే ఒకలాగా, ఒక స్థిరముగా ఉండి ఉన్నాయి. కారణము విశ్వాసము, విశ్వాసము, విశ్వాసం. కనుక ఆ విశ్వాసాన్ని పడగొట్టిన ఎడల వారి జీవితాలకు అర్థం ఉండదు, ఇంకా వారికి ఎదుగుదలకే భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో సైతానగాడు అనేకమైన బాణాలను విసురుతూ ఉంటాడు. నువ్వు విశ్వాసం కోల్పోతే జీవితం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సంసోను ఉన్నాడు, ఎంతో విశ్వాసముగా మొదట నాజీరు చేయబడిన దైవ భక్తి చేస్తూ దేవునికి మహిమకరముగా ఆయన చెప్పిన చిత్తము జరిగించుచు ఆయన ఉద్దేశించిన కార్యములు ఇజ్రాయెల్ రక్షించుట కోసము ఎంతో కష్టపడ్డాడు, ఎంతో బలము చూపించాడు దేవుని యొక్క నామములో. కానీ చివరిగా కోల్పోయి ఉన్నాడు. కనుక ఒక హీనమైన నాశనము, చావు, చచ్చి ఉన్నాడు. అనగా చూడండి, నీవు నీ భక్తిలో ఆ విశ్వాసము కోల్పోతే నీ జీవితము సంసోను పడిపోయినట్టు ఒక కుప్ప కూలి పడిపోతూ ఉంటుంది. విశ్వాసం అనేది ఎంతో ప్రాథమికమైనది. మన యొక్క ఆత్మీయ కట్టడమునకు, మన ఆత్మీయంగా కట్టుకునే ఇల్లుకు ప్రధానమైనది. కనుక దాన్ని సన్నగిలింప చేయడానికి, ఆ విశ్వాసాన్ని పడగొట్టడానికి ఈ యొక్క దూతల సమూహము, సాతాను దూతల సమూహముతో ఎంతో గొప్ప శబ్దముతో మొత్తము ఏకమై వచ్చినా కానీ నువ్వు ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకనగా ముఖ్యమైన ఆ యొక్క రత్నము, ఆ యొక్క ఆనందము, సంతోషం అంతా దేవునిపైన విశ్వాసముతో ఇమిడి ఉన్నది. ఈ సమస్యల్ని ఒకసారి గమనిస్తే ఇవి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలు వాటికి మంచివి కావు. అనగా సమస్యలు జనరల్గా చూసుకుంటే సైతానుగాడు సమస్యలు, బాధలు ఎందుకు పెడతాడంటే వాటిని మనుషుడు ఆ సమస్యలలో పాపము చేస్తాడని, తద్వారా విశ్వాసములు తగ్గిపోతాడు, తద్వారా పడిపోతాడని. కాబట్టి సమస్యలు ఎందుకని మనకు వస్తాయి అంటే బేసికల్గా అవి మనలో పాపమును పెట్టడానికి, మనలో అవిశ్వాసమును పెట్టడానికి, మనలో అపనమ్మకమును పెట్టి ధైర్యమును కోల్పోయేలాగా చేసి మన జీవితంలో పాపమును చేర్చడానికి. ఎప్పుడైనా ఒక గొప్ప పెద్ద సమస్య మనకు వచ్చినప్పుడు మనము అపనమ్మకముతో ఉండిన దినాలు ఉండి ఉంటాయి. తద్వారా అది పాపమే. నీకు పెద్ద ఇరుకు, సమస్య, ఇబ్బంది వచ్చేసినప్పుడు దేవుని పట్ల నువ్వు సనుకుంటావు. మంచి దేవుడు అనుకున్నావు, గొప్ప దేవుడు అనుకున్నావు, ఇన్ని సమస్యలు, బాధలు వచ్చాయని నువ్వు గొనుగుతావు, సనుగుతావు. అది పాపమే. ఈ సమస్యల నుంచి, ఈ ఇబ్బందులు, ఇరుకుల నుంచి బయటపడడానికి కొన్ని అనారోగ్య ప్రయత్నాలు, కొన్ని మంచివి కానీ ఆ యొక్క కలుషితమైన ప్రయత్నాలు చేస్తూ ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటావు. అది కూడా పాపమే, అది కూడా సమస్యే. కాబట్టి సమస్యలు అనేవి మనుషులలో పాపము పెట్టడానికి, పాపము ఇండ్యూస్ చేయడానికి సమస్యలు, బాధలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ విధంగా ప్రార్థన చేయడని నేర్పి ఉన్నారు. మీరు మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్మను తప్పించుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించారు. అంటే శోధనలోనికి పోకుండా, ఆ యొక్క పాపములోనికి పోకుండా మమ్మను దుష్టు నుంచి విడిపించుము అనే దేవుని ఎప్పుడు మనము ప్రార్థిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ యొక్క కష్టాలు మనకు సంభవించినప్పుడు వాటిని దేవుని శక్తితో మనం ఎదుర్కొని వాటిని మనకు మంచిగా మార్చుకొనవచ్చు. దేవుని యొక్క సువార్త, దేవుని వెలుగు ఎక్కడ ఉంటే ఆ వెలుగు మీద ఏది పడినా అది పరిశుద్ధమైపోతుంది, అది మంచికి మారుతుంది, అది విలువ కలిగినదిగా మారుతుంది.
సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అవి మనకు పాపాన్ని తెచ్చాయే, మనకి ఎంతో ఇబ్బందిని, ఇరుకుని తెచ్చాయే. కానీ వాటన్నిటినీ దేవుని వెలుగు మీద వేసిన ఎడల, అనగా ఈ సమస్యలన్నిటినీ దేవుని శక్తితో, దేవుని కృపతో, బలముతో మనము వీటిని ఎదుర్కొని ఎడల మనకు ఎంతో మేలు, ఎంతో ఓర్పు, ఇంకా ఎదుగుదలలోనికి మనము నడిచే అవకాశం ఉంటుంది. దేవుడు తన ప్రజలను, తన కుమారులను తనకు తానుగా ప్రజలను సమస్యల్లోనికి తీసుకొని పోడు, వారికి శోధన కలగచేయడు, వారికి ఇబ్బందులు కలగచేయడు. దేవుడు మనుషులను శోధించాడు. కానీ దేవుడు ఏమి చేస్తాడంటే తనకున్న విశ్వాసాన్ని సరిచేసుకోవడానికి, తనకున్న విశ్వాసము సరైనదా కాదా, అది మంచిదా కాదా, అది చెడ్డదా, లేకపోతే అందులో దోషమున్నదా, అది స్థిరమైనదా, నిలకడైనదేనా, బలహీనమైనదేనా అని తెలుసుకోవడానికి, అది నీవు తెలుసుకోవడానికి, అది నిరూపించబడడానికి ఆ సమస్యలు, శోధనలు, ఆ పాపమును ఎదుర్కొనే ఆ మార్గములో నిన్ను కూర్చొని పెట్టగలడు, దేవుడు పెడతాడు. అప్పుడు ఏమిటంటే ఒకవేళ నువ్వు ఆ సైతాన్ యొక్క శోధనలు, పాపపు యొక్క ఆ యొక్క మార్గాలను జయించి స్థిరమైన విశ్వాసంతో నువ్వు నిల్చుంటే, నా విశ్వాసం నిజమైనది, నేను నిజంగా దేవుని కోసం జయించాను, దేవుని మహిమ కొరకు జీవించాను అని నీకు నువ్వు తెలుసుకోనగలవు. అదే విధముగా దేవుడు కూడా నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు జయించిన దాన్ని బట్టి సంతోషించగలడు. ఒకవేళ నీకు సమస్యలు, శోధనలు, బాధలు రానట్లయితే దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని నువ్వు ఏ విధంగా నిరూపించుకోగలవు? అదేవిధంగా నీవు లోపల దాగి ఉన్న నీ విశ్వాసము, నీ పట్టుదల సరైనదే అని నువ్వు ఏ విధంగా నిరూపించగలవు? నిరూపించుకోలేవు. నీ యొక్క విషయాలలో నువ్వు ఏదైతే నేను బలముగా ఉన్నాననుకుంటావో, ఉదాహరణకు నువ్వు ఓర్పులో, సహనములో, విశ్వాసములో, లేకపోతే పరిచర్యలో, మంచిగా మాట్లాడడంలో, దైవ సువార్త ప్రకటించడంలో, వీటిలో నీవు బలముగా ఉన్నావు, నేను దేవుని గుణాలు మంచిగా కలిగి ఉన్నాను, దేవుని పట్ల బహు విశ్వాసం కలిగి ఉన్నానని నువ్వు అనుకునవచ్చు. కానీ ఒకానొక సమయమున, ఒకానొక ప్రతికూల సమయమున నీకు అవే గొప్ప బలహీనముగా మారిపోవచ్చు. నువ్వు ఓర్చుకున్నాను అనుకోవచ్చు, అవే అసలు నీ ఓర్పేంటో నిజంగా బయటపడవచ్చు ఎప్పుడు? ఆ యొక్క ప్రతికూల దినమున, ఆ యొక్క ఇబ్బంది సమయాన. కనుక ఏదైతే నాకు మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి అని అనుకుంటావో, అవి నిజముగా మంచివేనా, అవి నిజముగా చెడ్డవా, అందులో నిజమైన విశ్వసనీయత ఉన్నదా, అందులో నిజాయితీ ఉన్నదా, ఆ లక్షణాలు, ఆ మంచి గుణాలు, దేవుని పట్ల విశ్వాసం నిజమైనదేనా అని తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు నీకు ఉపయోగపడతాయి. ఒకవేళ అవి రాకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ యొక్క విశ్వసనీయత ఏమిటో, నీ యొక్క బ్రతుకేమిటో, నీకు నీలో ఉన్న గుణములు అవి మంచివేనా, లేకపోతే అవి స్థిరముగా నువ్వు చనిపోయే వరకు ఎటువంటి సందర్భంలో అయినా ఆ గుణములు, ఆ దైవ లక్షణాలు అవి ఎంతేవో నిల్చుంటాయా, నిల్చోవా అనేవి నువ్వు తెలుసుకోనలేవు ఒకవేళ నీకు సమస్యలు రానట్లయితే. కాబట్టి సమస్యలు అనేవి రకరకాలుగా, నానా విధ రకాలమైన సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలోనూ మీరు ఆనందించుడి, వాటన్నిటిలోనూ జయించుడి అని యాకోబు మనకు రాస్తూ ఉన్నాడు. సమస్యలు కూడా చూడండి, ఒక్కొక్క రకాలకి ఒక్కొక్క సమస్యలు వస్తూ ఉంటాయి. నాకు రకమైన సమస్యలు వస్తుంటాయి, నీకు రకమైన సమస్యలు వస్తుంటాయి. నా సమస్యలు నువ్వు తెచ్చుకొని నువ్వు జీవించాలని వాటిలో నువ్వు అనుకోనకూడదు. నువ్వుగా ఆ సమస్యలను ప్రయత్నించాలి, వాటిలోకి వెళ్ళి నేను జయించాలి అని నువ్వు అనుకోనకూడదు. దేవుడు అబ్రహామునకు కొన్ని పరీక్షలు పెట్టాడు. ఏం పరీక్షలు? ఇస్సాకుని బలిపీఠం మీద బలివ్వమని చెప్పాడు. అది చరిత్రలో మరెవ్వరికి మనం చూడలేదు. నీకు నాకు దేవుడు మీ యొక్క వారిని, మీ యొక్క బంధువులను, మీ కుటుంబంలో బలివ్వమని చెప్పలేదు కదా. నువ్వు పోయి నేను అదే చేస్తానంటే అది మూర్ఖత్వం అవుతుంది. అదేవిధంగా నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మూర్ఖుడైన, యవనస్తుడైన, ధనికుడు, ఆ యొక్క మూడు సువార్తలో చూస్తే ఈ యొక్క టైటిల్ అతనికి మనం పెట్టవచ్చు. మూర్ఖుడైన, ధనికుడైన యవనస్తుడు దేవుని యొద్దకు వచ్చి నేను నిత్య జీవమునకు
పోవాలి అంటే ఏమి చేయాలి అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు పరిపూర్ణుడగుటకు నీవు నీ ఆస్తిని అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసే, అప్పుడు నీకు పరలోక రాజ్యములో ధనం కలుగుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి వివరించినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఆ ధనమునంతా అమ్మేసుకోవాలని నీకు దేవుడు చెప్పాడా అంటే ఇక్కడ విషయాలు గమనించాల్సింది ఏమిటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు, శోధనలు, బాధలు వస్తూ ఉంటాయి. అనగా వారికి జీవిత విధానాన్ని బట్టి, వారికి ఉన్న బలహీనతలను బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారిని బలపరచడానికి వారికి ఉన్న సమస్యలు కూడా అవి ట్రిమ్ చేయబడి, అంటే పర్టికులర్గా నీకు రావాల్సిన సమస్యలు, నిన్ను ఎదుగుదలకు రావాల్సిన సమస్యలు నీకు వస్తూ ఉంటాయి. ఎదుటి వారి సమస్యలు వాటి గుండా నేను వెళ్ళాలి, వాటిని నేను జయించాలి, వాటి గుండా నేను పోవాలి అనుకోవడం అది కరెక్ట్ కాదు, అది మంచి పని కూడా కాదు. మనం గమనిస్తే కూడా మీ సమస్యలు మీకుంటాయి, మరొక వ్యక్తికి మరొక సమస్యలు ఉంటాయి. నీవు ఒక దాంట్లో బలంగా ఉండవచ్చు, మరొక వ్యక్తి దాంట్లో బలహీనంగా ఉండవచ్చు. నీకు చాలా సహనం ఉండొచ్చు, ఎదుటి వ్యక్తి అసలు సహనంగా ఉండవచ్చు. అనగా నీవు ఎందులో అయితే బలంగా ఉంటావో ఇంకొక వ్యక్తి అందులో చాలా బలహీనుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి ఎదుటి వాళ్ళని మనము దూషిస్తూ ఉంటాం. నేను ఇంత తేలిగ్గా దీన్ని జయించగలిగాను, ఇంత తేలిగ్గా దీనిలో విశ్వాసంగా నిలబడగలిగాను, ఇంత తేలికగా నేను నిల్చున్నాను, నువ్వేంటి ఒక తుచ్చముగా చిన్న విషయాలు కూడా నువ్వు నడవలేకపోతున్నావు, నివసించలేకపోతున్నావు అనేసి మనము ఇతరుల వాళ్ళని తప్పు పట్టవచ్చు. అంటే ఇక్కడ గమనించండి, రకరకాల మనుషులకు రకరకాల సమస్యలు, రకరకాల బాధలు ఉంటాయి. వాటన్నిటినీ జయించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. యోబు విషయం మనం గమనించిన, అతను చక్కగా జీవిస్తూ ఉన్నాడు. అతని యొక్క బిడ్డలు, అతని యొక్క కుమారులు, కుమార్తెలు ఒక పెద్ద కుమారుడి యొక్క ఇంట్లో భోజనము చేస్తూ ఉన్నప్పుడు వారందరూ నశించబడ్డారు. అదేవిధంగా యోబు యొక్క ఎద్దులు, ఒంటెలు, గొర్రెలు, అతనుకున్న ఆస్తి అంతా కాల్చబడింది. అతని యొక్క దాసులు ఒకరు వచ్చి దాని గురించి నాశనం గురించి వివరించేలోపే మరొక వ్యక్తి ఇంకొక నాశనం జరిగిందని వివరించి ఉన్నాడు. యోబు వీటన్నిటికీ సిద్ధపాటు కలిగి లేడు. అవన్నీ వినేలోపే అతనికి ఊపిరి ఆడలేదు, అనగా ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేనట్లుగా అతనికి సమస్యలు, బాధలు వచ్చేసాయి. ఇక సమస్యలు చూడండి, రకరకాల సమస్యలు, అసలు మనము ఎప్పుడు ఊహించనివి ఒక విపరీతమైనవి మన యొక్క చెంతకు పరిగెడతా ఉంటాయి. వీటన్నిటిలో కూడా నానా విధములైన, చూడండి, మీరు సంపూర్ణగినట్లు, మీరు నానా విధములైన శోధనలో పడినట్టు అది మహానందమును ఎంచుకునడి. యాకోబు చెప్తూ ఉన్నాడు, నానా విధం రకరకాల సమస్యలు, రకరకాల బాధలు, రకరకాల వేదనలు వస్తుంటాయి. వాటన్నిటినీ ఆనందముగా మీరు ఎంచుకోవాలని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. పాత క్రైస్తవులలో, ఆది క్రైస్తవులలో గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద స్టేడియాలు ఏర్పాటు చేసి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో, ఆయనకి ఇష్టముగా ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ లోకాన్ని ద్వేషిస్తూ ఉన్నారో వారిని ఆ యొక్క స్టేడియాల మధ్యలో పెట్టి సింహాలను వారిని మృంగివేయటానికి ఒక క్రూరమైన సింహాలను స్టేడియంలోనికి వదిలిపెట్టి ఉండేవారు. అవి వాటిని తినడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులు ఏ విధంగా వారి యొక్క మైండ్లు ఆలోచించి ఉంటారంటారు. వారు చాలామంది ఆలోచించి ఉంటారు, ఈ విశ్వాసం నిజమైనదేనా, ఇదిగో నేను పడుచున్న ఈ కష్టాలు మంచివేనా, నేను ఎదుర్కొనుచున్న ఈ బాధ మంచిదేనా, రేపొద్దున నాకు పరలోక రాజ్యం అనేది ఉందా, అసలు నేను తిరిగి జన్మిస్తానా, అసలు అది జరుగుతుందా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇట్లాంటి ఘోరమైన సమస్యలను, ఘోరమైన ఇబ్బందులను నాకు రాకుండా ఎదుర్కొనవచ్చు కదా, అడ్డుకట్ట వేయచ్చు కదా అని అనేకమైన ఆలోచనలతో ఆది క్రైస్తవులు, వారికి ఆలోచనలు కలిగినను దృఢమైన సంకల్పముతో, దృఢమైన విశ్వాసముతో హతసాక్షులయ్యారు. దేవుని కొరకు త్యాగం కలిగి జీవించారు.
అందును బట్టి వారు ఎదుర్కొన్న ఘోరమైన శిక్షల సమస్యలను బట్టి అక్కడున్న అన్య జనాంగము ఒక బహుఘోష చేయొచ్చు, ఇదిగో నిజముగా వీరిలో ఇది ఒక నిజమైన క్రైస్తవ్యమనే ఉన్నది, ఎందుకని వీరు ఇంత ఘోరముగా బాధలు పడుచు ఉన్నారు, దేనిని బట్టి ఇంతగా త్యాగమవుతూ ఉన్నారు, దేనిని బట్టి ఇంతగా హతసాక్షులు అవుతూ ఉన్నారు అని ఆలోచిస్తూ నిజముగా ఇందులో ఏదో జీవం ఉంది, ఇందులో క్రైస్తవ్యం ఉంది, ఇందులో దేవుడు ఉన్నాడు, ఇందులో నిజమైన సాక్ష్యము, బలము, విశ్వాసం ఏదో ఉంది అని వారు నిక్కచ్చిగా తెలుసుకున్నారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది వ్యాప్తి చెంది ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసముతో అనేక మంది జీవించి బ్రతికి ఉండి ఉన్నారు. చూడండి, నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న మనస్పర్ధలకే, భిన్నమైన అభిప్రాయాలకే నీవు లోపల లోభితత్వముతో, లోపల నీ మాట వినలేదని, నీకేదో మేలు జరగలేదని లోపల నీ విశ్వాసములో, నీ ఆత్మలో కుళ్ళిపోవచ్చు ఉన్నావు, నీ విశ్వాసంలో సన్నగిల్లిపోవచ్చు ఉన్నావు. చిన్న చిన్న విషయాలకే నువ్వు సన్నగిల్లిపోతే, పడిపోతూ ఉంటే పెద్ద పెద్ద విషయాలకు నువ్వు ఏ విధంగా ఉండగలవు? నువ్వు చిన్న చిన్న విషయాలకే నీ తోటి వ్యక్తులతోనే నువ్వు మోసపడతా ఉంటే ఆది సర్వశక్తిమంతుడు దేవుని నామాన్ని నువ్వు అపవిత్రపరచటం లేదా? చిన్న చిన్న సమస్యలకే నువ్వు లొగ్గిపోతూ ఆలోచించకుండా నీ తోటి విశ్వాసులు లేదా తోటి పాస్టర్లు, తోటి యొక్క ప్రజలు నీకు చెప్తుంటేనే మోసపడిపోతూ తద్వారా నీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటే, ఇంకా మోసగాళ్లకు తాత అయినా, అబద్ధికులకు తండ్రి అయినా వాడే నీ దగ్గరకు వచ్చి మోసము చేస్తే ఏ విధంగా నిలబడతావు? నీ విశ్వాసం నిలిచి ఉంటుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప సాతానుగాడు అనేకమైన బాణాలు నీ విశ్వాసం మీద విసిరినప్పుడు నీవు కోల్పోయిన ఎడలా ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాటగలుగుతావు? యోర్దాన్ నదిని ఏ విధంగా దాటగలుగుతావు? అగ్నిలో షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు తిరిగినట్టు ఏ విధంగా నువ్వు తిరగలుగుతావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసము లేకపోతే, దేవుని పట్ల స్థిరమైన నిర్ణయము లేకపోతే, మనుషులకు, ఈ యొక్క సమస్యలకు, ఈ బాధలకు, ఇబ్బందులకు నీవు లోబడిపోయి నీ విశ్వాసము తొట్టిల్లబడితే నువ్వు ఏమీ సాధించలేవు, ఏమీ చేయలేవు. ఓ ఎర్ర సముద్రం మీద కూర్చొని ఆ ఎర్ర సముద్రం యొక్క అలలో ఆ యొక్క ఐగుప్తు సైనికులు కొట్టుకొని పోయినట్లుగా నువ్వు కూడా కొట్టుకొని పోతావు. నిజమైన విశ్వాసముతో ఎర్ర సముద్రము, యోర్దాను నదిని జయించి, ప్రతి విధమైన లోకమును, సైతాన్ శక్తిని, నీలో ఉన్న బలహీనతను జయించి దేవుని కోసం నిలబడతావా, లేకపోతే చేతగాని వాడి వాళ్ళు మిగిలిపోతావా? ఒకసారి నీకు నీవే యోచించుకో. ఒక దృఢమైన విశ్వాసము కలిగి శోధనలను మనం జయించిన ఎడల మనకు దేవుని నుంచి, దేవుని కృప వలన ఒక మంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆశీర్వాదాలు విలువ కట్టలేనివి, అవి మనం చెప్పలేనివి. అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అవేంటో కొన్ని మనము ధ్యానించుకుందాం. ఇప్పుడు నేను విశ్వాసం గురించి ఉంటూ ఉన్నాను. ఈ మెసేజ్ అయిపోయినాక, ఈ యొక్క వాక్యం అయిపోయినాక మీరు నిజముగా వింటే, మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు, పోయి మీ మంచం మీద, మీ చైర్ మీద కూర్చున్నప్పుడు మీరు ఆలోచిస్తారు, నిజముగా నా విశ్వాసం మంచిదేనా? నా విశ్వాసం అనేకమైన సమస్యలు, బాధలు వస్తే అది నించుంటుందా? దృఢంగా నించుని ఉంటుందా? సమస్యలు ఉన్నా లేకపోయినా దేవునికి ఒకే విధమైన నమ్మకంతో నేను జీవిస్తున్నానా? నేను కలిగి ఉన్న భక్తి, ఈ విశ్వాసం అనేది అది వాక్య సంబంధమైనదేనా? అది నిలబడేదేనా? దేవునికి అనుకూలమైనదేనా? అది ఒరిజినల్దేనా అని నువ్వు ఆలోచించుకుంటావు. దానికి నువ్వు చాలా రీజనింగ్ చేస్తూ ఉంటావు. నీ బ్రతుకు ఏ విధంగా లాస్ట్ వారం, లాస్ట్ నెల ఏ విధంగా జీవించున్నావు, దేవునికి ఏ విధంగా త్యాగం చేస్తున్నావు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏదైనా నష్టాలు, కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు జీవిత విధానాన్ని జీవిస్తున్నావు అనే వాటిని నువ్వు పరిశీలించుకుంటావు. మంచిది, పరిశీలించుకోవడం చాలా మంచిది. కానీ నువ్వు ఎంత పరిశీలించుకున్నా దాని నుంచి వచ్చే క్యాలిక్యులేషన్, దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఉండదు. అనగా దాని నుంచి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకునినా అయినను ఆ యొక్క ఫలితం అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉండదు. ఎందుకనంటే మన విశ్వాసము పరీక్షల గుండా వెళ్తేనే అది నిజమైన విశ్వాసం ఏంటో అది తెలియబడుతుంది. గమనించండి, ఒక సైనికుడు 2 సంవత్సరాలు సైనిక శిక్షలో పెట్టారు. అతడు బాగా శిక్ష తీసుకొని ఉన్నాడు, అక్కడ బాగా ప్రూవ్ చేశాడు, చాలా
చాలా స్పీడ్గా, చురుగ్గా, చాలా యాక్టివ్గా శత్రువులను ఏ విధంగా అయినా చంపగలిగిన వాడిలాగా అక్కడ శిక్షణా కేంద్రంలో కనబడ్డాడు. సైనికుణ్ణి తర్వాత తీసుకువెళ్ళి ఆ నిజమైన యుద్ధ భూమిలో పెట్టారు. అక్కడ అతను ఓడిపోయాడు. అక్కడ కనీసం ఒక్క శత్రువుని కూడా చంపలేకపోయాడు. దీన్ని బట్టి ఏమిటి, ఒక మనిషి శిక్షణా కేంద్రంలో ఉన్నప్పుడు అతని యొక్క వ్యక్తిత్వాన్ని చూసి, అతని యొక్క బలాన్ని చూసి మనము అంచనా వేయలేము, పూర్తిగా అంచనా వేయలేము, కొంతవరకు వేయచ్చు. అతడు నిజమైన యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడే అతని నిజమైన శక్తి ఎంత ఉంది, నిజమైన బలం ఎంత ఉంది, నిజమైన చురుకుతనం ఎంత ఉందో తెలియబడుతుంది. అదేవిధంగా ఒక ఓడ చూడండి, ఒక ఓడ తయారు చేసి దాని ఎత్తు, దాని పొడవు చూసుకొని, దాని వెడల్పు చూసుకొని, దానికి కింద భాగంలో వెడల్పు చూసుకొని, అది ఏ వస్తువుతో తయారు చేయబడిందో, ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో దాన్ని బట్టి చూసి అది ఎంతగా సముద్రంలో నిలబడుతుందో మనం పూర్తిగా అంచనా వేయలేం. ఎప్పుడైతే అది సముద్రానికి వెళ్తుందో అక్కడున్న తుఫానులను, అక్కడున్న సముద్రంలో వచ్చే భూకంపాలను, అలలను, ఆ యొక్క గొప్పగా వీచే గాలులను, వర్షాలను ఎప్పుడు తట్టుకుంటుందో తట్టుకునే దానిని బట్టి ఆ యొక్క ఓడ నిజమైన ఓడ, బలమైన ఓడ, బలహీనమైన ఓడ అనేది మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా సముద్రములో చివరిలో ఒక లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ దాన్ని ఒక స్తంభంలాగా గొప్పగా నిర్మించుతారు. ఎందుకనంటే ఆ దూరం నుంచి వచ్చే ఓడలకి అది ఒక ఆనవాలుగా, ఒక లైట్ గుర్తుగా ఉపయోగపడుతుంది. ఆ లైట్ హౌస్ దాన్ని కట్టినప్పుడు, నిర్మించినప్పుడు మనము జనరల్గా చూసి ఈ పలానా సిమెంట్తో కట్టారు, పలానా మెటీరియల్తో కట్టారు, పలానా ఐరన్తో కట్టారు కనుక ఇది చక్కగా నిల్చుంటుంది అని నువ్వు కొన్ని అంచనాలు నీకు వేయవచ్చు. కానీ నిజమైన ఫలితము అది నిజముగా నిల్చుంటుందా, పడిపోతుందా, కుప్పకొలిపోతుందా అని ఎప్పుడు తెలుస్తుందంటే అనేక సంవత్సరాలు ఆ యొక్క సముద్రపు అలల చేత, నీళ్ళ చేత కొట్టబడి అక్కడ భూకంపాలు వచ్చినప్పుడు అది నిల్చుంటుందా, పడిపోతుందా అని ఆ యొక్క వచ్చిన ఆ శోధనలు, సమస్యలను బట్టి తెలియబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా నీ జీవితము, నీవు జీవించుచున్న బ్రతుకు, నీ భక్తి జీవితము కరెక్టా, తప్ప, నీ విశ్వాసము నిజమైనది కాదా, అందులో నకిలీ ఉందా, అందులో తేడా ఉందా, అందులో తప్పు ఉందా అనేది నువ్వు అర్థం చేసుకోవాలంటే అనేకమైన సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడే నీ నిజమైన విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. నీ విశ్వాసం పరీక్షించబడితేనే అది ఇంకా నిజమైన విశ్వాసంలోనికి, నిజమైన లోతులోనికి, నిజమైన దేవుని యొక్క కృపలోనికి అది వెళ్ళగలుగుతుంది. కనుక ప్రియమైన వారులారా గమనించండి. ఒకవేళ నువ్వు నిజముగా నీ సమస్యలు తట్టుకుంటున్నావు లేదో ఒకసారి ఆలోచించు. నువ్వు అనుకుంటావు, నేను ప్రార్థన చేసుకొని కొంతకాలం మంచిగా ఉంటే నేను భక్తి పరురాలను అనుకుంటావు. కానీ నీ జీవితంలో వస్తున్న చిన్న సమస్యలకే, చిన్న నిందలకే, చిన్న ఇబ్బందులకే, చిన్న మీ యొక్క ఆస్తి నష్టాలకే ఎంతో ఘోరముగా మాట్లాడతారు, ఎంతో ఘోరముగా మీరు కార్యాలు జరిగిస్తూ ఉంటారు. దీనిని బట్టి నిజమైన మీ విశ్వాసము దేవునిలో ఎంత ఉంది, దేవుని పట్ల, దేవుని యొక్క నీతి పట్ల, ఆయన పట్ల మీ యొక్క నిబద్ధత దేవుని పట్ల ఎంత నిజమైన ప్రేమ కలిగిన విశ్వాస సహితముగా ఉన్నదనేది మీరు ఆలోచించుకోండి. మీ జీవితాలు అట్లా లేవు. చిన్న విషయాలకనే, చిన్న కష్టాలు, ఇబ్బందులకనే మనము జారిపోతూ పోతూ ఉన్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా నీ కోసం నిలబడాలయా, నీ కోసం ఏదైనా చేస్తానయ్యా, నీ కోసం నా సర్వస్వము, నేను ఉట్టి పశువును, నేను ఉట్టి పురుగును, నేనేమీ లేను అని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ పురుగువో లేకపోతే నీవు మృగానివో నిర్ణయించడానికి నీకు ఒక సమస్య, బాధ, శోధన నీకు వచ్చినప్పుడు వెంటనే తిరిగి ఒక గంభీరంగా, గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ప్రార్థనలోనేమో అయ్యా నేను నిలబడాలంటావు, నీలో భక్తులు ఎదగాలంటావు. భక్తులు ఎదగాలంటేనేమో నీ నిజమైన విశ్వాసం ఇంకా బలపడాలంటే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు రావాలి. సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వస్తేనేమో వాటిని ఎదుర్కొనలేకుండా పడిపోతూ ఉంటావు, పాపంలోనికి జారిపోతూ ఉంటావు. మరి భక్తులు ఎదగాలని దేవుణ్ణి ఎందుకని ప్రార్థిస్తావు? ఒకదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి కదా. భక్తులు ఎదగాలని నువ్వు ప్రార్థించినప్పుడు నీకు సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను తట్టుకోవాలి. లేకపోతే నేను భక్తులు ఎదగలేనయ్యా, నాకు మామూలుగా ఉంటే చాలయ్యా అన్నప్పుడు నీకు సమస్యలు రావు. ఆ సమస్యలు కూడా నువ్వు ఎదుర్కోవాల్సిన పని లేదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మన జీవితం, మన విశ్వాసం, మన మాటలు సరిగా ఉండాలి. ఒకవేళ నిజముగా నీవు నిబద్ధత కలిగిన విశ్వాసివి, దేవుని పట్ల అత్యంతమైన ప్రేమ కలిగి, ఆయన రాజ్యం పట్ల, వాక్యం పట్ల, ఆయన మార్గం పట్ల తృష్ణ కలిగి నీవు జీవించి దృఢమైన విశ్వాసముతో నీకు వచ్చిన సమస్య శోధనలను నువ్వు జయించినట్లయితే నీకు వచ్చే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఏమిటంటే నీవు నీ హృదయంలో నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు అప్పుడు ఆలోచిస్తావు, నిజముగా ఇప్పుడు నా యొక్క విశ్వాసం అనేది మాటల్లోనే కాదు, ప్రకటించడంలోనే కాదు, కానీ నేను క్రియలలో నా నిజమైన విశ్వాసాన్ని నేను చూపించగలిగాను. ఇదిగో పలానా సమస్యలు తట్టుకున్నాను, పలానా సమస్యను ఎదిరించాను. ఆ సమస్యలు ఈ సైతానుగాడి యొక్క బాణాలతో నిన్ను చచ్చుబడిపోతూ ఉంటే అది నన్ను నలిపివేయాలని అనేకమైన సమస్యలు వచ్చినను వాటి కింద పడకుండా దేవుని సహాయముతో నేను బయటపడ్డాను. ఇదిగో నా విశ్వాసము మంచిదే, ఈ విశ్వాసం బలమైనదే, కనుక ఇటువంటి విశ్వాసాన్ని నేను ఇంకా బలపరుచుకుంటాను అనే ఆశీర్వాదపు గ్రహింపులోనికి నువ్వు రాగలుగుతావు. ఎందుకంటే నిజమైన భక్తి, నిజమైన విశ్వాసము, నిజమైన మార్గములో నువ్వు ఉన్నావా లేదా అనే విషయాన్ని నువ్వు గ్రహించగలవు. ఎప్పుడు? విశ్వాసముతో సమస్యలను నువ్వు ఎదుర్కొనేప్పుడు. అవి ఎదుర్కొనినప్పుడు ఎంతో హాయిగా దేవుని ఎదుట, ఇదిగో నేను ఇవి జయించాను, వీటిని నేను ఎదుర్కొన్నాను, వాటి కింద నేను నలపబడలేదు, సంసోన్లాగా నేను ఓడిపోలేదు, ఆ యొక్క అననీయ సప్పీరా వలె నేను చచ్చిపోలేదు, ఆ యొక్క బిలాము వలె ఆ యొక్క లోకపాశలకు నేను పడిపోలేదు, నేను నిల్చున్నాను. ఇది నిజమైన విశ్వాసం, ఇది దేవుని కృప అని నువ్వు జీవించగలుగుతావు, ఇంకా ఎదగలుగుతావు. నీ మీద నీవు చేసిన దాన్ని బట్టి నీ కొంచెం ఉత్సాహము, ప్రోత్సాహము నీకు కలుగుతూ ఉంటుంది. అదే విధముగా నీకు విశ్వాసము ఆ యొక్క దైవికమైన విశ్వాసమా కాదా కూడా నువ్వు తెలుసుకోగలవు. ఏ విధంగా అంటే నీవు ఆ సమస్యలో, బాధల్లో, బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరు సహాయం చేయలేనప్పుడు, నీవు రోదనతో ఉన్నప్పుడు, నీ యొక్క చీకటి సమయాన దేవా నా జీవితం అంతా నువ్వే, ఈ సమస్యలు నేను భరించలేను, ఈ బాధలు నేను భరించలేను అనేసి నీ సమస్యలంతా ఆయన పైన నువ్వు పడేసినప్పుడు దేవుడు నీకు ఆయన చేతి ద్వారా నీకు సహాయము చేసి నిన్ను బలపరిచి తన శక్తి, తన చేతి చేత నేను నిలబెడతాడు. అప్పుడు నీవు దేవుని సహాయము, దేవుని కృప నిజంగా నీ జీవితములో నీ యొక్క బలహీన సమయములో దేవుని యొక్క చెయ్యి, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప, ఆశీర్వాదము నిజంగా నీ కన్నులారా నీ సమస్య కాలంలో, శోధన కాలంలో నువ్వు చూడగలవు. ఎప్పుడైతే నువ్వు తట్టుకొని దేవునిపైన ఆధారపడతావు, అది ఆశీర్వాదమే కదా. నీ యొక్క కష్టకాలంలో దేవుడు వచ్చి వాటి నుంచి నేను విడిపించినప్పుడు, ఇదిగో దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను కరుణిస్తూ ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నా వైపు చూచుచున్నాడు అని నీవు తెలుసుకోవడమే అది గొప్ప ఆశీర్వాదము. నీవు శోధన నుంచి విశ్వాసముతో బయటపడినప్పుడు మరొక ఆశీర్వాదము నువ్వు పొందుకునేది ఏమిటంటే, దేవుని యొక్క కృపని నువ్వు చూడగలవు. ఏ విధంగా అంటే నీ యొక్క బలహీన సమయాల్లో, నీ యొక్క దిక్కులేని సమయాల్లో దేవునిపైన పూర్తిగా ఆధారపడినప్పుడు నీవు నిజముగా ఆయన ప్రేమను రుచి చూడగలుగుతావు, ఆయన కృపను రుచి చూడగలుగుతావు, నీ ప్రార్థన శక్తిని అనుభవించగలుగుతావు. నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు దయచేసినప్పుడు ఆయన నీ ప్రార్థనకు ఏ విధంగా జవాబు ఇవ్వగలడో, ఆయన ఎంత సమర్థుడో, నీకున్న ప్రతి సమస్యను చాలా ఈజీగా తీసివేయగల ఎంత సమర్థుడో ఆ దేవుని పట్ల నువ్వు ఆధారపడగలవు. అదేవిధంగా నీ యొక్క బలహీనత గురించి నువ్వు తెలుసుకొనగలవు. మనం గమనించాల్సింది ఏంటంటే, మనం చాలా సమస్యలు, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషుడు తన బలహీనత గురించి తను ఆలోచించడు. ఎన్నొచ్చినాక నేను గొప్పవాడిని అని గర్విస్తూ ఉంటాడు. కానీ నిజంగా సమస్యను నీవు దేవుని శక్తితో జయించినప్పుడు, పూర్తిగా ఆయన పైన భారం మోపేసినప్పుడు, నీలో ఉన్న లేమితనము, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న జీరో శక్తి, నీలో ఏమి శక్తి లేకపోని తనము, దానిని బట్టి ఎప్పుడైతే నీవు పూర్తిగా దేవునిపైన ఆధారపడతావో, నీవు చూపిన తగ్గింపును బట్టి ఎప్పుడైతే దేవుడు నీకు ఒక గొప్ప వరాలు, గొప్ప విజయము నీకు అనుగ్రహిస్తాడో, అప్పుడు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, అదేవిధంగా ప్రార్థన శక్తిని నీవు అనుగ్రహించగలవు.
మరలా నీవు నిజంగా దేవుణ్ణి దేని కొరకు ఆయన పూజించుచున్నావో, ఎందుకని చర్చికి వస్తున్నావో, ఎందుకని ఉద్దేశముతో ఆయన ఆరాధించుచున్నావో వాటిని కూడా నీ యొక్క సమస్యలు బట్టబయలు చేయగలదు. చూడండి, యోబు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు సాతాను దేవుని యొద్దకు వచ్చి ఏమని నిందించింది? యోబు నిన్ను ప్రేమించుచున్నది ఎందుకనంటే ఆ యోబుకి అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు, అనగా చాలా పొలం ఇచ్చావు, మంచి ఇల్లు ఇచ్చావు, మంచి కుటుంబం ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు, అన్నీ ఇచ్చావు కనుక అతని కుటుంబం చాలా చక్కగా ఉంది కనుక నీవు దేవుడు యోబుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టే యోబు దేవుణ్ణి ప్రేమించుచున్నాడు అని సాతాను పోయి దేవుని దగ్గర నిందించింది. ఒకవేళ నువ్వు నిజంగా ఈ ఆస్తి అంతా, ఈ యొక్క డబ్బంతా తీసేస్తే అప్పుడు దేవుడు నిన్ను దూషించేసి నీ నామానికి వ్యతిరేకంగా తిరుగుతాడని సైతాను దేవుని ఎదుట నిందించింది. నిజంగా తర్వాత యోబుకి అనేకమైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, తన ఆస్తి అంతా పోయినప్పుడు, తన భార్య పిల్లలు, తన యొక్క కుటుంబము, తన యొక్క ఆస్తి యావత్తును నాశనం అయిపోయినప్పుడు యోబు ఏమంటాడు? నేను ఒంటరిగా పుడితిని, నేను ఒంటరిగా చనిపోతాను, ఏది ఇచ్చినా ఏది తీసుకొని పోయినా నేను దేవుడిని ఆరాధిస్తా, దేవునికి ఇష్టముగా ఉంటాని విశ్వాసముతో నిలబడ్డాడు. అందును బట్టి యోబు ఏం నేర్చుకున్నాడంటే, నేను దేవుని ప్రేమించేది దేవుని గుణలక్షణాలను బట్టి, దేవుడు ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, కానీ ఈ యొక్క నాకు ఇచ్చిన డబ్బును బట్టి, ఈ యొక్క ఇచ్చిన ఘనతను బట్టి, దీనిని బట్టి నేను దేవుణ్ణి ప్రేమించను. కానీ దేవుడు ఆయన ప్రేమ గుణాలను బట్టి, అసలు ఆయన నన్ను పుట్టించింది ఆయన కాబట్టి, ఆయన కొరకే నేను జీవించాలి కాబట్టి ఆయన కొరకే నేను బ్రతుకుతాను అనే ఆలోచన, ఆ ఉద్దేశము, ఆ విజ్ఞానము యోబు తెలుసుకోనగలిగి ఉన్నాడు. అదేవిధంగా నీకు సమస్య, బాధ, ఇరుకు వచ్చినప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు ఆస్తి పోతున్నప్పుడు, నీ ఇంట్లో ఎవరో మరణించినప్పుడు, నీవు దేవుని వదిలేస్తే, దేవుని యొక్క సుగుణాలను, జీవ మార్గమును నువ్వు వదిలివేస్తే, అప్పుడు నీవు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నట్టు? ఈ లోకంలో ధనభాగ్యముల కోసము, డబ్బు కోసము, సుఖముల కోసము దేవుని నమ్ముకున్నట్టు లెక్క. అనగా అసలు దేవునిలోనికి ఎందుకు వచ్చావో, నీ ఉద్దేశం ఏమిటో, అసలు దేవునిలో ఎందుకని నడుచుచున్నావో, ఎందుకని పాటలు పాడుచున్నావో, ఎందుకని వాక్యం వినుచున్నావో, ఎందుకని ప్రార్థన చేస్తున్నావో, అసలు నీ ఉద్దేశం ఏంటో బయటపడటానికి సమస్యలు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రేమైన బిడ్డలారా, యోబు జీవితంలో ఇంకా తన యొక్క స్థిరమైన ఉద్దేశం ఏంటో తెలుసుకునేలాగా సమస్యలు వచ్చాయి. ఆయన ఇంకా దేవునిలో బలపడ్డాడు వచ్చిన సమస్యలను బట్టి. కానీ నీకు వచ్చే సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి ఒక్కసారి గమనించు. నీకు ఆ సమస్యలు వచ్చిన దానిని బట్టి నీవు నిజముగా దేవుని యందు ఇంకా ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుడు నాకేం చేశాడులే, నాకేం చేయబోతున్నాడులే అని దేవుని వదిలేస్తున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం గురించి ఆలోచించవద్దు. దేవుడు పాతాళం నుంచి విడిపించి ఆయన రక్షణ మార్గంలోనికి, ఆయన పరలోక రాజ్యంలోనికి నేను నడిపించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ యొక్క లోక భాగ్యములు, ఈ కుటుంబ భాగ్యములు, సుఖ సౌఖ్యాలు అవన్నీ మనకి ఎందుకు పనికి వస్తాయి? కాబట్టి ప్రేమైన వాళ్ళారా, నిజముగా నువ్వు సమస్యలను జయించగలిగితే, శోధనల కష్టాలను జయించగలిగితే, నిజంగా ఏ ఉద్దేశంతో దేవుని ఆరాధిస్తున్నాను ఆ ఉద్దేశం, అది నిజమైన ఉద్దేశం అయితే ఇంకా దేవునిలో బలపడుతూ, ఇంకా విశ్వాసంలో ఎదుగుతూ నువ్వు ఎదగలవు. ఒకవేళ నువ్వు పడిపోతే, ఒకవేళ నువ్వు తగ్గిపోతే, నీ విశ్వాసం అల్పమైనదా, అది ఫేకా, అది ఒరిజినలా, అది డూప్లికేటా, అది నిజమైనదేనా అని తెలుసుకొని, ఒకవేళ అది నీది నిజమైనది ఒకవేళ కాదు అయినాడలా నీవు ఏం చేస్తావు? మార్చుకునే ప్రయత్నం నీవు చేయాలి. ఈ యొక్క సమస్యలు నీది నిజమైన విశ్వాసమా, అసలు నిజమైన దేవుని కుమారుడువా, నిజమైన రక్షణలోనే ఉన్నావా, నిజమైన దేవుని కృప ఆశీర్వాదములో ఉన్నావా లేవా అని నీవు పరీక్షించుకోవడానికి అనేకమైనవి వస్తుంటాయి. కనుక యాకోబు చెప్పుచున్నాడు, వచ్చిన సమస్యలన్నిటిని బట్టి ఆనందించుము, మహా ఆనందించుము, ఉత్తి ఆనందమే కాదు, మహా ఆనందముతో సంతోషించుము, ఆనందించుమని మనకి యాకోబు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక కంపెనీ చూడండి, కంపెనీలో
సరైన అకౌంటెంట్ లేకపోతే కనుక డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత మనకు లాభం వస్తుంది అనే సరైన వివరాలు లేకుండా ఉంటే ఆ యొక్క ఆఫీస్ నిలబడుతుందంటారా? అది నిలబడదు. అదేవిధంగా చూడండి, మనము డబ్బులు లెక్క పెట్టుకోకుండా మనిషికి ఇచ్చేయడం చాలా ఈజీ. నీకు వచ్చిన శాలరీని సరైన క్యాలిక్యులేట్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టేయడం చాలా ఈజీ. కానీ ఒక మనిషి ఎప్పుడైతే తనకు వచ్చిన ఇన్పుట్ని, తనకు వచ్చిన శాలరీని చక్కగా కౌంట్ చేసుకొని ఏదికి ఎంత ఉపయోగించబడాలని చక్కగా దాన్ని కౌంట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని సరైన విధానంగా ఖర్చు పెట్టినట్టయితే ఆ వ్యక్తి దాంట్లో అలవాటు పడిపోతూ ఉంటాడు, దాంట్లో స్థిరపడతాడు, మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటాడు ఆర్థిక రంగంలో. అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నీకు వచ్చిన సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు నీకు కలుగుచూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని, నీ యొక్క సుఖాలని, నీ యొక్క కష్టాలను, నీ యొక్క వాక్యపు జీవితాన్ని, అదేవిధంగా నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని, అవన్నీ ఎంత విలువైనవో, ఫేక్ అయినవో, ఒరిజినల్యో, డూప్లికేటివో తెలుసుకున్నటకు నువ్వు అలవాటు పడతావు. నువ్వు సక్రమంగా ద్వారా నువ్వు జీవిస్తూ ఉంటావు. కనుక ఈ సమస్యలు, ఈ బాధలన్నీ మనకు ఒక విద్యను నేర్పిస్తాయి. మనల్ని పెంపొందించే విధముగా దేవుడు మనకు కృప దయచేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి వచ్చినప్పుడు వీటి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుని, జాగ్రత్తగా వాటిని నిదానించి చూచుచు వాటి నుంచి బయటపడుతూ దేవుని కృపను పొందుకొనొచ్చు ఇంకా మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగవాలని ఆశిస్తూ ఉన్నాను. చిల కష్టాలు అవి మనలో ఉన్న చెత్తను, మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న గడ్డిని అంతా కాల్చివేస్తుంది. అనగా మనలో గడ్డిని అంతా కాల్చేసి మనలో రమ్యమైన మనుషులుగా, ఒక దేవునికి అనుకూలమైన మనుషులుగా, ఒక నిజమైన మనుషులుగా మార్చగలదు. గ్రహించండి, ఈ యొక్క సమస్యలు, శోధనల వల్ల బలమైన విశ్వాసముతో మనము నించొని వీటన్ని ఎదుర్కొన్నప్పుడు మనము ఓర్పు పొందుకుంటామని ఈ యొక్క వాక్యంలో చెప్పబడి ఉంది. ఎటువంటి ఓర్పు మనం పొందుకుంటాం? వాటి యొక్క లక్షణాలు ఏమిటి? ఓర్పు మనం అనుకుంటాం, మనకి చాలా ఓర్పు ఉంది అనుకుంటాం, మనకి చాలా ఓర్పు ఉంది, చాలా లోపల లోడ్ చేసుకున్నాం, స్టాక్ చేసుకున్నాం అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా చాలా ఓర్పుగా మాట్లాడుతున్నాం, మేము అందరికంటే చాలా ఓర్పు కలిగి ఉంటాం అని అంటారు. కానీ నిజమైన ఆ ఓర్పు ఎక్కడైతే చూపించాలో ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఓర్పు లేదని మీకు అర్థమవుతుంది. కానీ నిజముగా విశ్వాసముతో మీకు వచ్చిన సమస్యలను, బాధలన్నిటినీ ఆనందముతో, మహా ఆనందంతో స్వీకరించి దేవుని శక్తిని బట్టి మీరు జయించే మార్గమును నడుస్తూ ఉన్నప్పుడు మీరు నిజమైన ఓర్పుని నేర్చుకుంటారు, నిజమైన తగ్గింపుని మీరు నేర్చుకొనగలుగుతారు. ఒక చిన్నపిల్లవాడు చూడండి, ఒక దానికోసం బాగా ఏడ్చాడు, చివరికి ఏం చేస్తాడు? ఏడ్చి సైలెంట్గా ఉండి నిద్రపోతాడు, అలసిపోతాడు. తర్వాత ఏడాడు, మళ్ళీ దానికోసమే మాటికి ఏడవడు. ఎందుకని? అది ఎట్లాగో ఎవరైనా అర్థమైపోయింది, అందుకని ఏడవడు. అదేవిధంగా ఒక తండ్రి ఒక కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టాలంటే అతన్ని బాగా గద్దించి శిక్షించి కొట్టినప్పుడు వెంటనే శిక్షణలోనికి వచ్చేస్తాడు. తర్వాత అల్లరి చిల్లరి పనులనేవి చేయడు. దేవుడి నుంచి ఈ సమస్యలు, శ్రమలు, దేవుని కృపములను తట్టుకోవడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే మనకు చాలా ఓర్పు వస్తుంది. ముందు సమస్య, బాధ వచ్చినప్పుడు వెంటనే హడావిడబడము, తొందరపడము, ఎటువంటి గొనగకుండా, సనగకుండా వాటిని ఎదుర్కొనుటకు సిద్ధపడుతూ ఉంటాం. తగ్గింపు, ఓర్పు, మంచి అనేది అది ఒక్క రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదు. యవనస్తులు ఇప్పుడు చూడండి, ఎంతో రోషముతో, పౌషముతో గొడవలకు దిగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చాలా రకాలు, చాలా వింతైన రకాలు పనిచేస్తూ ఉంటారు. నేనే గొప్పవాడిని అని చేస్తూ ఉంటారు. కానీ ఒక 10 సంవత్సరాలు దాటిపోతే ఆ వ్యక్తి అలాగే బిహేవ్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే లోకాన్ని అర్థం చేసుకుంటాడు, తన స్థితి లోకంలో ఏంటో అర్థం చేసుకుంటాడు, వాస్తవమైనది ఏంటో అర్థం చేసుకొని తనకి గర్వం, తనకి అహంకారం కొంచెం తగ్గుతుంది. అందును బట్టి ఎక్కువ మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటంలో అర్థం చేసుకుంటాడు, పూర్తిగా ఏం బాగుపడ్డు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి స్కూల్లో బాగా క్రమశిక్షణ ఇచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చి చాలా చక్కగా జీవించగలడు. అదేవిధంగా ఈ ఓర్పు అనేది ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు, వారి దగ్గర ఉండదు కూడా. ఎందుకనంటే వాళ్ళకి ఆ విజ్ఞానము, ఆ యొక్క మంచి వారి దగ్గర లేదు. ఈ ఓర్పు అనేది ఎన్నో సంవత్సరములు, ఎన్నో దినములు ఈ యొక్క క్రమశిక్షణలో, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎదుర్కొని వాటిలో
తగ్గించుకొని ఉన్నప్పుడు నిజమైన ఓర్పు నిజమైనదేంటో నీవు తెలుసుకొనగలుగుతావు. ఈ యొక్క జీవితంలో ఎంతో సమస్యల ద్వారా ఒక మెంటల్గా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎంతో క్షీణించిపోయి దాని తర్వాత ఏంటంటే మనలో ఉన్న ఇది అనేది తగ్గుతుంది, మనలో ఉన్న గర్వము తగ్గిపోతుంది. అప్పుడు ఓర్పు మనకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయో అప్పుడు ఆ సమస్యల్లో దేవునికి వ్యతిరేకంగా మనము వాదన పెట్టుకోకుండా మనకు అర్థమవుతుంది, రెండు చిత్తములు, నీ యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తము రెండు ప్రకారంగా నడుచుకోకుండా కేవలము దేవుని చిత్తములోనికే వెళ్ళిపోతూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నీ జీవితం ఈ సమస్యలు, ఈ బాధల వల్ల దేవుని చిత్తంలోనికి మెల్లమెల్లగా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నిజముగా ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన ఈ సమస్యల వల్ల నీవు నేర్చుకోనగలవు. అదేవిధంగా ఈ ఓర్పు వల్ల నీవు ఎదుటి వాళ్ళని వెంటనే నిందించినా, దూషించినా, నీ ఆస్తి కొట్టివేసినా, తగాదకు దిగినా నువ్వు వెంటనే తిరిగి వారి పట్ల గొడవకు వెళ్ళవు. నీలో చక్కటి ఓర్పు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు శపిస్తే నీవు శపించవు, వారు శపిస్తే నువ్వు వారిని ఆశీర్వదిస్తావు, వారు కొడితే నువ్వు మౌనంగా ఉంటావు, నీ శబ్దం ఎక్కడ పడితే అక్కడ నువ్వు వినిపించావు. ఒక ఎర్రచందనం ఆ యొక్క కొమ్మ పైన ఒక గొడ్డలి వేస్తే ఏ విధమైన సువాసన వస్తుందో అదేవిధంగా సమస్యల వల్ల, బాధల వల్ల నీకు వచ్చిన ఓర్పును బట్టి నీవు ఈ లోకానికి, ఈ మనుషులకి ఆ విధముగా ఆశీర్వాదంగా నీవు జీవించగలవు, ఆనందించగలవు. నీకు తొందరగా ఆగ్రహం రాదు, నీకు తొందరగా కోపము రాదు, నీకు తొందరగా కుళ్ళు, అసూయ, ద్వేషాలు రావు. వెంటనే ప్రేమించడం నేర్చుకుంటావు. ఈ లోకములో ఏమి ఉండదని నీకు తెలుస్తుంది. అందును బట్టి నీవు చాలా ఓర్పుతో, సహనముతో జీవించగలుగుతావు. నువ్వు చాలా అర్థం చేసుకుంటావు. చూడండి, చాలామంది ఏమిటంటే ఈ భూలోకంలో ఒకరికొకరు శత్రువులు, ఒకరికొకరికి బాధల సమస్యలు ఉన్నప్పుడు ఏదో విధంగా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు, బాధ పెట్టుకుంటూ ఉంటారు. కానీ చూడండి, ఈ భూలోకములో నీకు ప్రథమ శత్రువు అనగా నీ ఆస్తినంతా కొట్టేసి, నేను అనేక విధములుగా మోసము చేసి, అనేక విధములుగా నేను ఇబ్బంది పెట్టినను, నీవు ఒకవేళ నరకానికి పోయి నరకం యొక్క ప్రదేశాన్ని చూచి నరకంలో ఉన్న ఘోర వేదన చూసినప్పుడు నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీ శత్రువుకి ఆ నరకములో పడడానికి వీలు లేదని నువ్వు మాట్లాడతావు. ఎందుకనగా నీ శత్రువు నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆ శత్రువు కూడా నరకములో పడడానికి కుదరదు, నరకంలో పడకూడదు, ఆ వేదన నా శత్రువు కూడా భరించకూడదు అని ఆ యొక్క ఆవేదన నీవు వెళ్ళబుచ్చుతావు. ఎందుకనగా ఆ నరకము, ఆత్మీయ వాస్తవాలు, ఆ యొక్క నిత్యత్వపు వాస్తవాలు అంత ఘోరమైనవి. కనుక ఆ యొక్క అనుభవాన్ని ఈ సమస్యల ద్వారా, బాధల ద్వారా నీవు పొందుకొని నువ్వు తొందరగా గొడవలు, సమస్యలు, బాధలు అనగా తొందరగా నీవు ఇతరులని నిందించవు, కొట్లాడకు దిగవు, ద్వేషించవు, వెంటనే కోపపడవు. అటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకొనగలవు. ఇంకా కొంతమంది సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అవి రాకమునుపు హడావిడి చేస్తూ ఉంటారు. అటు ఇటు తిరుగుతూ వెంటనే గంటలో పని పోవాలి, అది జరగాలి, ఇది జరగాలి, వెంటనే జరగాలని ఆ యొక్క దురాత్మతో, తొందరపాటుతో, కన్ఫ్యూజన్తో అతడు తొందరపడుతూ అనేకులను తొందర పెట్టొచ్చు, గజిబిజితో, గందరగోళముతో, వేషధారణతో దేవుని పరిచర్యలో అయినా కానీ హడావిడి చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుని పరిచర్య జరగాలంటే వెంటనే జరిగిపోవాలి, ఒక గంటలో జరిగిపోవాలి, హడావిడిగా జరిగిపోవాలని ఆలోచన లేకుండా, బుద్ధి లేకుండా, సరైన క్రమము లేకుండా, సరైన క్రమశిక్షణ లేకుండా, ఆ మహోన్నతుడైన దేవుని పట్ల ఏమని విధేయత లేకుండా ఆ యొక్క గందరగోళం, హడావిడితో అటు ఇటు తిరుగుతూ ఆ యొక్క తొందరబాటుతనముతో పనులు చేస్తూ ఉంటాడు. తొందరబాటుతనముతో తన బ్రతుకు జీవిస్తూ ఉంటాడు. తొందరబాటుతనముతో అనేకమైన నిర్ణయాలు అనాలోచన లేకుండా తీసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అతనికి పాఠాలు నేర్పుతాయో, అతనికి కర్ర పట్టుకొని అతనికి బుద్ధి నేర్పుతుందో అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ వ్యక్తికి క్రమశిక్షణ వస్తుంది, బుద్ధి వస్తుంది, నేర్పు వస్తుంది. అప్పుడు ఆలోచిస్తాడు, అప్పుడు తొందరపడడు, హడావిడి చేయడు, ఆలోచనతో జీవిస్తాడు. సర్వశక్తుడైన, సర్వోన్నతుడైన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగానే సిద్ధపడి వినయముతో, భక్తి భావములతో, ప్రార్థనతో, కృతజ్ఞతతో దేవుని యొద్దకు వచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయన పరిచర్య చేయడానికి పూనుకుంటాడు. ఎందుకనగా
ఈ యొక్క సమస్యలు, కష్టాలు, అటువంటి విద్య, అటువంటి ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తికి అనుగ్రహించగలదు. మనం గమనిస్తే దేవుని మందసములో కర్ర ఉంది, ఒక కర్ర, దేవుని మందసములో మోషే కర్ర ఉంది, అదేవిధంగా దేవుని పాత్ర అనే ఒక కుండలో దేవుని మన్నాను ఉంచారంట. అంటే చూడండి, అనగా క్రైస్తవ జీవితంలో కష్టాలు, అదేవిధంగా కష్టాల్లో మనల్ని ఆదరించే దేవుడు కూడా తోడుగా ఉంటాడు. అనగా చూడండి, మన యొక్క సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మనల్ని నలిపివేస్తుంటాయి. అందులో మన యొక్క తుప్పును, మన యొక్క గడ్డిని కాల్చివేస్తుంటాయి. అదే విధముగా దేవుని యొక్క ఆదరణ, దేవుని కృప, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటూ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కనుక కష్టాలు, సమస్యలు, వాటిని దేవుని కృపను బట్టి ఎదుర్కొనడము, జయించడం, తద్వారా దేవుని జ్ఞానం సంపాదించుకోవడం అనేవి నిజమైన క్రైస్తవునికి, నిజమైన రక్షణలో ఉన్నవానికి, నిజమైన ఎదుగుదలలో ఉన్నవానికి ఒక చక్కటి సుగుణాలు, చక్కటి సాదృశ్యం. వీటిని బట్టి నిజముగా దేవుళ్ళు ఎదుగుతున్నామని మనము తెలుసుకొనవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషుడు డబ్బు సంపాదించుకున్నట్టు కంటే, ఆరోగ్యంగా ఉండటం కంటే, బట్టలు సంపాదించుకున్నట్టు కంటే ముఖ్యంగా తనకు తాను ఆత్మీయంగా ఎదగాలి, తనకు తాను పరిపూర్ణుడు అవ్వాలి. యాకోబు అదే చెప్తున్నాడు, మీరు పరిపూర్ణులుగా ఏ కొదువ లేని వారిగా ఉండినట్లు ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క బాధయందు ఆనందించుడి. అంటే గమనించండి, ఒక మనిషి అంతిమ గమ్యం అతని భూలోకంలో పరిపూర్ణుడిగా అవ్వాలి. అతడు సత్యము బోధించాలి, సత్యము మాట్లాడాలి, సింపుల్గా జీవించాలి, పరిశుద్ధినిగా జీవించాలి, చాలా నెమ్మదస్తుడిగా జీవించాలి, దేవునికి ఇష్టడిగా జీవించాలి, అందరినీ అర్థము చేసుకునే వ్యక్తిగా జీవించాలి. ఇటువంటి పరిపూర్ణంగా అన్ని విషయాలలో, అంటే ఈ సమస్యలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనం ఏమి చేస్తాయంటే మనలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆత్మీయ అవయవగా మార్చగలదు. మనలో ఉన్న ప్రతి శక్తిని కూడా దేవునికి ఉపయోగపడేలాగా, ఒక పరిపూర్ణమైన, ఒక దేవుని కొరకు ఉపయోగపడేలాగా మనల్ని మార్చగల శక్తి ఈ యొక్క సమస్యలకు, బాధలకు ఉంది. చూడండి, బాగా ఎండకి ఎండిన కొన్ని కాయలు చూడండి, కొంత సమయం అది ఎండలో ఉండాలి. బాగా ఎండకు ఉండిన ఆ మామిడికాయ, లేకపోతే ఇంకొక కాయ చూడండి, చక్కగా ఎంతో రమ్యముగా, లోపల ఉన్న జ్యూసు తాగే విధముగా అంత చాలా చక్కగా ఉంటుంది ఆ యొక్క ఎండ యొక్క తాకిడిని బట్టి. అంటే చూడండి, అందులో ఉన్న ఆ మధురమైన ఆ యొక్క రసము, మధురమైన ఆ రుచి కారణం ఏంటి? ఆ ఎండలో అది నలిగి ఎండలో తట్టుకొని ఉండేది. ఆ ఎండకు తట్టుకునే దానిని బట్టి దానికి అంత రుచి, అంత మధురత దానికి కలిగి ఉన్నది. అదేవిధంగా కొందరి వ్యక్తులు మనం గమనిస్తే, పెద్ద పెద్ద గొప్ప గొప్ప భక్తులను గమనిస్తే, వారితో వెళ్ళి మాట్లాడితే వారి మాటలలో ఎంతో నిజాయితీ, ఎంతో నిబద్ధత, వారి మాటలలో ఎంతో కనికరము, ఎంతో కృప, వారి మాటలలో ఎంతో ఆత్మీయత, ఎంతో దేవుని వాక్యాన్ని మనము గ్రహించవచ్చు. వారు తొందరపడి మాట్లాడరు, తొందరపడి వెంటనే తీర్పు తీర్చారు. వారి యొక్క ఎదుటిపరి మాట్లాడుతుంటే అది కాదు ఇదని తొందరగా మాట్లాడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే చూడండి, ఇక్కడ ఎదుటి వ్యక్తిని అర్థము చేసుకొని వారికి, అంటే ఆ యొక్క సంభాషణలో నేను గొప్పవాడనని అని నిరూపించుకునే బుద్ధితో కాకుండా, నిజముగా ఆ వ్యక్తికి అవసరమైన ఆ సలహాలు, ఆ వ్యక్తికి అవసరమైన జ్ఞానము బోధించడానికి ఎంతో తగ్గింపుతో, ఎంతో మాన్యతతో ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటారు. వారు అట్టి జీవితానికి, అట్టి ఆ క్రియకు, అట్టి యొక్క స్థితికి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్నో సమస్యలు, బాధలు గుండా నలిగి వారు వారి యొక్క జీవితంలో ఒక మంచి ఆశీర్వాదకరముగా, ఎంతో దేవుని కృప ఉన్న సౌభాగ్యవంతులుగా వారి యొక్క ఆత్మీయ జీవితాలు చూస్తే కనబడుతూ ఉంటాయి. వారిని చూసినప్పుడు మనము కూడా అటువంటి నెమ్మదితో, అటువంటి తక్కువ మాటలతో, అటువంటి నిబద్ధతతో, అటువంటి తగ్గింపుతో, అటువంటి క్రమశిక్షణ, ఆత్మీయతతో జీవించాలని మనం ఆశపడుతూ ఉంటాం. అవన్నీ ఊరకనే రావు. ఏ మనిషికి కూడా మంచి లక్షణాలు, గుణాలు ఊరకనే రావు. అవన్నీ భరించి, తగ్గించుకొని, ఓర్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చాలా కఠినముగా,
చాలా కోపముగా, చాలా గర్వముగా కనబడుతూ ఉంటాయి. కొంతమంది ఒకరు బాధల్లో ఉంటే పోయి పరామర్శించి వారికి కొద్దిగా మంచి మాటలు చెప్పుదామన్నా కానీ వారి మాటలలో ఎంతో కఠినత్వము, ఎంతో రఫ్గా, ఎంతో కృప లేనివిగా, ఉప్పు లేనివిగా ఉంటాయి. కారణం ఆ వ్యక్తి, కొంతమంది చూడండి, ఆ వ్యక్తితో మాట్లాడాలన్నా కానీ కొంచెం అభ్యంతరంగా ఉంటుంది. అదొక మంచిగా కాకుండా కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక బాధల్లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలన్నా, ఆదరణ పలకాలన్నా కానీ ముఖం చిన్నబుచ్చుకునే విధముగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క బాధలోనికి వెళ్ళలేకపోతున్నాడు, ఆ వ్యక్తి సమస్యలోనికి వెళ్ళలేకపోతున్నాడు, ఆ వ్యక్తిని నిజముగా హృదయం నుంచి ఆలోచించలేకపోతున్నాడు, అర్థము చేసుకోలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే ఎవరైతే అతన్ని ఆదరించే వ్యక్తి నిజముగా సమస్యల చేత, బాధల చేత నలగబడి, పాలిష్ చేయబడి అంటే అతని యొక్క స్థితి అర్థము చేసుకోగలడు. కనుక కృపాసహితమైన మాటలు, అతన్ని ఆదరించే మాటలు, అతని యొక్క సమస్యలలో, బాధలు, ఇబ్బందులు నిజముగా నిలబెట్టే మాటలు మాట్లాడగల శక్తి ఈ యొక్క వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తి నిజముగా వాటిని అనుభవించకపోయినట్లయితే ఆ వ్యక్తి ఏమైనా చెప్పగలడా? ఏమీ చెప్పలేడు. ఎప్పుడైతే శోధనలు, సమస్యలు నిన్ను పరిశుద్ధపరుస్తాయో అప్పుడు నీవు చాలా క్రమశిక్షణగా, జాగ్రత్తగా, తగ్గింపుతో, ఓర్పుతో జీవిస్తూ ఉంటావు. నువ్వు ఇంతకు ముందు మాట్లాడినంత స్పీడ్గా, గర్వముగా, అహంకారముతో తొందరపడి నేను చెప్పిందే కరెక్ట్ అనే విధానంలో మాట్లాడు. తన మాటల్లో ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, సమస్యలలో బుద్ధి నేర్చుకుంటారో వాళ్ళు ఎంతో తక్కువగా, ఎంతో తగ్గించుకొని వారి మాటలు, వారి ఘనత మాటలు ఎక్కువ మాట్లాడకుండా దేవుని కృపాసహితమైన మాటలు, దేవుని వాక్యపు మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతారు. ఎందుకనంటే వారికి తెలుసు వారంతా పర్ఫెక్ట్ కాదని. వారు దేవుని వాక్య ప్రకారంగా కరెక్ట్గా జీవిస్తున్న, నేను చెప్పిందే కరెక్ట్ అనే విధముగా వారు జీవించారు. ఎందుకనంటే వారికి ఆ తగ్గింపు, ఆ సుగుణము, ఆ పరలోక లక్షణము అది ఒక వారి సమస్యల బాధ నుంచి వారికి కలిగి ఉన్నది. వారు అట్లా మాట్లాడుతున్నప్పుడు, వారు జీవించుచున్నప్పుడు, వారి నిర్ణయాలు తీసుకొనిచున్నప్పుడు వారి పాత జీవితం గుర్తు తెచ్చుకుంటారు. తన తండ్రి తన మీద కొరడాలు జులిపించిన ఆ స్థితిని తెలుసుకొని వారు జాగ్రత్త పడతారు. దేవుడు తన రాయిని, అనగా తన యొక్క సమస్య, ఇబ్బందులు అనే రాయిల్ని మన మీద ఇసురుతాడు. ఎప్పుడు మన గర్వాన్ని, మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తులు వారి పడక మీద పడుకొని ఉన్నప్పుడు ఒక చేయి కదపటకు కూడా అది దేవుని కృప అని వారు విశ్వసిస్తూ ఉంటారు. వారు పడక మీద పడుకున్నప్పుడు, పొద్దున్న లేచినప్పుడు తమ చేతితో అన్నము తీసుకునే ఆ శక్తి కూడా దేవుని కృప వల్లనే వచ్చిందని దేవునికి కృతజ్ఞతతో ఆయన ఆరాధించే వారు ఎంతమందో. కొంతమంది వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు వారికి ఒక చిన్న రొట్టె ముక్కలో సగం ఉంటే చాలు, దేవునికి ఎంతో ఆనందంగా కృతజ్ఞత చెల్లించి, దేవా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నన్ను బ్రతికించాయా అని పూర్తిగా ఆయన పైన ఆధారపడతారు. పూర్వము ప్యూరిటన్ల గ్రూప్ అని చాలా భక్తిపరులు, వాళ్ళు రోజుకి ఒక్కసారి తినేది. వారికి ఉన్న ఆ కొద్దిగా ఆహారము వారికి కలిగినందుకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఆయనకు ఎంతో స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండేవారు. ఎందుకనంటే ఒకవేళ వారు సమస్యలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లోంచి వచ్చారు, దేవుని యొక్క క్రమశిక్షణ తెలుసుకున్నారు, దేవుని యొక్క మహిమ ఏంటో తెలుసుకున్నారు, దేవుని తగ్గింపు ఏంటో తెలుసుకున్నారు, కనుక ఆ స్థితికి రాగలిగి ఉన్నారు. ఒకవేళ ఆ యొక్క సమస్యల్లోంచి, బాధల్లోంచి వాళ్ళు పరిశుద్ధులు కాకపోయిన ఎడల ఈ చిన్న వాటిని అపహసించే, ఈ చిన్న ఆహారాన్ని, కొద్దిగా ఆహారం ఉంటే ఇసిరిగొట్టి గర్వంగా ప్రవర్తించేవాళ్ళు, జీవించేవాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలు, నిజంగా నీవు నీ పళ్ళ్యానికి, నీకు వచ్చిన ఆహారానికి, నీకున్న శక్తికి నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. నువ్వు లెక్క లేకుండా ఉన్నావు కదా. నీకున్న కొద్దిగా దానికి, నీకున్న చిన్న రూపాయికి, నీకు పళ్ళ్యములో ఉన్న ఆహారాన్ని బట్టి నిజముగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో అలవాటు చేస్తున్నావా? నిజముగా దేవా ఈ ఆహారము తండ్రి నువ్వు లేకపోతే ఈ ఆహారాన్ని నాకు లేదు అని నిజమైన భావముతో నువ్వు ప్రార్థిస్తున్నావా? నిజంగా నేను ఆహారం గురించి ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు తెలియకుండా 5-6 నిమిషాలు ప్రార్థనలోకి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఆయన యొక్క సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన లేకపోతే ఒక్క క్షణం కూడా జీవించడం, ఒక్క మెతుకు కూడా మనకు దొరకదు, మనకు బ్రతుకు లేదు.
అన్నటువంటి దీనత్వంలోనికి, తగ్గింపులోనికి, ఆ యొక్క దేవునికి లోబడులోనికి వస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎట్లా ఉంది? నీ మాటలు ఎట్లా ఉన్నాయి? నీ సమస్యల యందు నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా? సమస్యలు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ నీవు ఒక సంఘాన్ని నడిపించుచున్న వ్యక్తివైతే, లేకపోతే సంఘములో ఏదైనా నువ్వు పని చేయాలనుకుంటే, ఒక నలుగురికి ఆదర్శప్రాయంగా నువ్వు ఉండాలనుకుంటే, ఏదైనా పని పరిచర్య నలుగురికి ఉపయోగపడేది నువ్వు చేయాలనుకుంటే, ఒక నలుగురు నడిపించే విధంగా నువ్వు ఉండాలనుకుంటే, నీవు ఖచ్చితంగా సమస్యల గుండా, పరీక్షల గుండా, నీ విశ్వాసపు పరీక్షల గుండా, నీ జీవితపు పరీక్షల గుండా నీవు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నీకు వచ్చిన సమస్యలను, పరీక్షలను, బాధలను నీవు కేర్ చేయకుండా, లెక్క చేయకుండా, అనేకమైన కలుషితమైన మార్గాల ద్వారా వాటిని ఆపివేసుకొని, తిప్పివేసుకొని నువ్వు ఉండినట్లయితే నీవు ఆ యొక్క పనికి, ఆ యొక్క స్థితికి ఎందుకు పనికిరావు. అనేకమైన ఆత్మలను పరలోక రాజ్యపు యాత్రలో నువ్వు నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు అనేకమైన సమస్యల గుండా, పరీక్షల గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు నేర్చుకుంటేనే. ఎందుకనగా అనుభవమే ఒక మిలిటరీ వ్యక్తికి క్రమశిక్షణ ఉండినంత మాత్రాన అతనికి నిజమైన ఆ పోకడేంటో తెలియదు, నిజమైన విశ్వాసం ఏంటో, అతనుకున్న నిజమైన బలం ఏంటో తెలియదు. నిజమైన యుద్ధ భూమిలోనికి వెళ్తేనే అతను నిజమైన ధైర్యం ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా నీ జీవితాల్లో కూడా ప్రేమైన విశ్వాసి, ప్రేమైన సంగమా, ప్రతి ఒక్క బిడ్డలారా, మీరు నిజముగా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆశీర్వాదములో, దేవుని యొక్క తగ్గింపులో, ఆయన గుణములలో మీరు ఎదగాలని ఆశపడిన యెడల మీ విశ్వాసానికి ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము పరీక్ష రాబోతుంది. అది వస్తుంది, అది జరుగుతుంది కూడా. మీరు ఓర్పుని, విశ్వాసమును, మీకు విశ్వాసమునకు వచ్చు పరీక్షలలో మీరు నెగ్గి ఓర్పును సంపాదించుకొని నానా విధములైన, అనేక రకములైన, రకరకాలైన సమస్యలను భరించుచు దేవుని రాజ్యము కోసము, దేవుని యొక్క కృప కోసము మీరు సంపూర్ణులై ఉండవలనని ఆశపడుతున్నారా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు మీకు వచ్చే సమస్యలను, బాధలను భరించుకొనుచు, తద్వారా మీ విశ్వాసాన్ని నిలుపుకొనుచు, తద్వారా మీరు ఓర్పును సహించుకొనుచు, ఓర్పును కొనసాగించుకొనుచు, మీలో ఏ లోపము లేని విధముగా ఆశపడుతున్నారా? మీలో ఏ లోపము లేకుండా మీ తగ్గింపులోను, మీ యొక్క జీవితంలోను, మీ యొక్క మాటల్లోను, మీ యొక్క ఆలోచన విధానములోను, మీ యొక్క ప్రవర్తనలోను, మీ యొక్క నడకల్లోను, అన్ని విధములలో మీరు సంపూర్ణులగినట్టుగా మీరు బలపడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆశిస్తున్నాను. దేవుడు అట్టి విధముగా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. నువ్వెంతగానో ప్రేమించి నీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికిస్తున్నావు, జీవింపచేస్తూ ఉన్నావు. ఇదిగో ప్రభువా, పాపము మనుషుని యొక్క ప్రతి నరములోనికి, ప్రతి ఎముకలోనికి, వాని యొక్క ప్రతి అవయములోనికి చేరి పాప భూయిష్టమైన ఈ లోకములో బ్రతికింప చేస్తూ అదే సత్యమని, జీవమని నడుచుకొనుచు బ్రతుకుచూ ఉన్నారు. ఇదిగో తండ్రి, ఇటువంటి ఘోరమైన ఈ పాపపు స్థితి నుంచి మమ్మల్ని విడిపించుటకు అనేకమైన ప్రయత్నముల ద్వారా మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభువా, యాకోబు భక్తుడు చెప్పినట్టుగా నీపైన ఉన్న విశ్వాసమును అది పరీక్షించుటకు, అది నిజమైన విశ్వాసమా, అపవిత్రమైన విశ్వాసమా, నిలకడ లేని విశ్వాసమా అని పరీక్షించుటకై అనేకమైన శోధనలు, బాధలు వచ్చి ఉన్నప్పుడు వాటన్నిటిని తట్టుకొని ఓర్పు పొందుకొని సహించుచు, ఏ విషయములలో ఇబ్బంది లేని వారమై, ఏ విషయములలో కొదువ లేని వారమై ఓర్పు క్రియను సాగించుడి అని చెప్పినట్లుగా, ఇదిగో ప్రభువా, మా జీవితాలలో నీ కృపను బట్టి మాకు వచ్చే సమస్యలలో, కష్టాలలో నిల్చొని, ఇదిగో ప్రభువా, మాలో ఉన్న ప్రతి పాపాన్ని, మాలో ఉన్న ప్రతి ఒక్క అహంకారాన్ని, మాలో ఉన్న ప్రతి గర్వాన్ని, మాలో ఉన్న ప్రతి ఒక్క చెడు క్రియలను జయించుకొనుచు తగ్గింపు, ఓర్పు, సువాసనతో ఎదుగుటకు మాలో ఉన్న ప్రతి ఒక్క భాగము సంపూర్ణమగునట్లుగా ఓ తండ్రి, మమ్ములను నీ యొక్క ఆశీర్వాదముతో దీవించము.
సమస్యలు బాధలు వచ్చినప్పుడు వాటి యందు ఆనందించుచు సంతోషించుచు వాటి ద్వారా మాలో ఉన్న లోపాలు ఏమున్నాయో వాటిని సరిచేసుకొనొచ్చు దినదినము నీ పరలోక రాజ్య యాత్రలో కొనసాగుటకు మాకు కృప చూపించు. ఇదిగో తండ్రి, మాకున్న స్థితిని బట్టి మేము తండ్రి ఏమాత్రము నొచ్చుకొనక సనుగుకొనక నీ మీద ఎదురు తిరగక ఉన్న జీవితం యందు మీరు చూపు కృపయందు సంతోషించుచు ఆనందించుచు సంతృప్తి చెందుచు మా జీవిత కాలమంతయు నేను ఆరాధించుచు దినదినము ఇదిగో అగ్ని తండ్రి కొలిమిలో ఏ విధముగా తండ్రి మార్చబడుతుందో, ఏ విధముగా ఒక ఉపయోగపడే పనిముట్టుగా తయారు చేయబడుతుందో మేము కూడా ఈ సమస్యలు బాధలు ఇబ్బందులు నష్టాలలో మాలో ఉన్న చెత్త కాల్చబడి ఒక సువర్ణములాగా మేము తయారు చేయబడి నీకు ఇష్టమైన పాత్రలుగా, మీరు చూచే పాత్రలుగా, మీకు ఉపయోగపడే పనిముట్లుగా మేము తయారగుటకు మమ్ములను నీ కృపతో దీవించుము, ఆశీర్వదించుము. ఇదిగో తండ్రి, ఈ సమస్యల బాధల వల్ల తగ్గింపు, ఓర్పు, మంచి మాటలు, దేవుని కృప, దేవుని సహాయము, దేవుని ఆరాధించుట, ఇతరులను అర్థము చేసుకొనుట, తొందరపడట లేకపోవుట, క్రమశిక్షణ కలిగి జీవించుట, ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మాకు అనుగ్రహించి ఏ విషయంలో కొదువ లేకుండా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీ ప్రియును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వెన్నెముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. అపవాదికి నిరంతరము నాశనము లయము కలుగును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము ఈ ఉన్న సమస్యలలో, బాధలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తన కృప నిలిపి వాటి నుంచి బయటపడి, బలహీనతల నుంచి బయటపడి ఆయన కృపలో సంపూర్ణులుగా ఎదుగుటకు తోడి ఉండి సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.